గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి బిల్స్ ల్యాప్సింగ్ అండ్ జాయింట్ సిట్టింగ్. ఈ రెండు కలిపి ఈ వీడియోలో చూద్దాము. దీనికి అడిషనల్గా వచ్చే టాపిక్స్ అన్నీ నెక్స్ట్ వచ్చే వీడియోస్లో కంటిన్యూ చేస్తూ ఉంటాను. ఓకే, ఇది యాక్చువల్గా లాస్ట్ వీడియోలో మనం చూసాం కదా, ఏంటి లెజిస్లేచరు అంటే వీటికి ఏమేం పవర్స్ ఉంది అంటే ఫస్ట్ ప్రైమరీ పవర్ ఏముంటుంది, దానికి లా మేకింగ్ పవర్ ఉంటుంది. దాని బాధ్యతే అది. ఎందుకు చట్టసభలు ఉంటాయి? చట్టాన్ని చేయడానికే కదా. సో లా. నెక్స్ట్ అట్లాగే కాన్స్టిట్యూషన్ రాకముందు ఏదైతే కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ చేసిందో అంటే చట్టాలని మార్పులు చేర్పులు చేయడం కూడా, అవన్నీ ఇప్పుడు ఎవరు చేస్తారు? ఇప్పుడు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ లేదు కదా, ఎవరు చేయాలి అంటే పార్లమెంట్ అని చెప్పి ఉంది అనమాట. కాన్స్టిట్యూంట్ పవర్ అంటే ఏం చేస్తారు? అమెండ్మెంట్ చేస్తారు కాన్స్టిట్యూషన్కి. కానీ అవి ఆర్టికల్ 368 కిందకి వచ్చే అమెండ్మెంట్స్ ఉన్నాయి, రానివి ఉన్నాయన్నమాట. ఆర్టికల్ 368 కిందకి వచ్చేవి మాత్రం మనం కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ అంటాం. రిమైనింగ్ ఇంకా చాలా ఉన్నాయి కదా. సింపుల్ మెజారిటీ కూడా అమెండ్ చేయొచ్చు, స్పెషల్ మెజారిటీతోనూ అమెండ్ చేస్తాము. ఆర్టికల్ 61, 249 ఉన్నాయి కదా, వీటికి సంబంధించి అనమాట అవన్నీ. ఆల్రెడీ మనం 368 ఆర్టికల్ కింద ఒక వీడియో చేస్తున్నాం కదా, దాంట్లో ఇది ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. యాక్చువల్గా ఈ వీడియో నిన్నే రికార్డ్ చేశా, బట్ ఒక 20-30 మినిట్స్ అయిన తర్వాత వీడియో మొత్తం పోయిందనమాట. సో అందుకని మళ్ళీ చెప్తున్నా. కానీ ఒక్కసారి అక్కడ చూడండి, ఆ టైంని ఇక్కడ కవర్ చేసుకుని ఈ టాపిక్ మీద ఎక్కువసేపు మాట్లాడడానికి ఛాన్స్ వస్తుంది మనకు. ఓకే, అంటే ఇది ఈ క్లాసిఫికేషన్ మీరు చూసారు అంటే నేచర్ వైజ్గా ఈ క్లాసిఫికేషన్ జరిగింది అని అర్థమవుతుంది, అంతే కదా. లెజిస్లేచరు లా ప్రకారము కాన్స్టిట్యూంట్ పవర్ ప్రకారము రెండింటిగా డివైడ్ చేసుకున్నాము. కాన్స్టిట్యూంట్ పవర్ ఎలా చేంజ్ అవుతుంది అంటే కొన్నిటికి సింపుల్ మెజారిటీ అవసరమవుతుంది అని మనమే చెప్పాం, కొన్నిటికి స్పెషల్ మెజారిటీ అవసరమవుతుంది అన్నాం. ఆర్టికల్ 368 అయితే మాత్రం అది కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అమెండ్మెంట్ కింద మాట్లాడతామన్నాము. ఈ ఆర్టికల్ 368 కింద కూడా ఉండేది స్పెషల్ మెజారిటీనే, ఇక్కడ ఉండేది స్పెషల్, ఇది స్పెషలే. ఇక్కడ స్పెషల్ ప్లస్ 50% స్టేట్స్ రాటిఫికేషన్ కూడా కావాలి అని చెప్పామన్నమాట. స్పెషల్ రెండు దగ్గర చూపిస్తున్నాం చూడండి. అంటే కాన్స్టిట్యూషన్ మొత్తంలో కొన్ని దగ్గర సపరేట్గా ఇవి మెన్షన్ చేస్తున్నారు అనమాట. కానీ అవి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి సంబంధించిన సిఏఎం కిందకి రాదు, అమెండ్మెంట్ కిందకని మాత్రం ఓన్లీ ఆర్టికల్ 368 కింద ఏవైతే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేస్తామో వాటిని మాత్రమే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ అంటాం. రిమైనింగ్ అన్నీ మెజారిటీతో చేంజ్ చేస్తాం. ఓకే, అది నేచర్ వైజ్గా మీకు డివైడ్ అయ్యింది. ఇక్కడ వచ్చేసి అంటే అసలు వాళ్ళ అథారిటీని బట్టి వాళ్ళు చేస్తూ ఉన్నారు కదా, అట్లా ఎన్ని టైప్ ఆఫ్ బిల్స్ ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇది టైప్స్ కింద తీసుకోవచ్చు. ఆర్డినరీ బిల్స్ ఉన్నాయి, దాని గురించి మనం తెలుసుకోవాలి. మనీ బిల్స్ గురించి తెలుసుకోవాలి. ఫినాన్షియల్ బిల్స్ 1, 2 గురించి చదవాలి. ఫినాన్షియల్ బిల్ వేరు, ఫినాన్స్ బిల్ వేరు, ఈ విషయం మర్చిపోకూడదు. ఓకే, నెక్స్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ ఉంది, వాటి గురించి చదువుకోవాలి. అదే కదా 368లో అంత పెద్ద వీడియో మేము మాట్లాడుకున్నాం. ఇవన్నీ కాకుండా అంటే సెషన్లో లేదు అనుకుందాము, అప్పుడు ఏంటి పరిస్థితి అంటే అప్పుడు ఆ కాన్స్టిట్యూషనల్ హెడ్స్ ఎవరు ఉన్నారు, అటు ప్రెసిడెంట్ అయినా ఇటు గవర్నర్ అయినా ఇద్దరికి ఇట్లాంటి పవర్స్ ఒకటి ఇచ్చారు. వీటికి కూడా చట్టబద్ధత ఉంటుంది కదా. అంటే ఇక్కడ మనం మాట్లాడేది ఏంటంటే చట్టబద్ధత వేటికి ఉంది, అవి చట్టంగా మారే ఛాన్స్ వేటుకుంది అనేది మాట్లాడుతున్నాం అనమాట. ఈ 4 గురించి చదువుకోవాలి. అలా లేదు అంటే ఇంకొక క్లాసిఫికేషన్ విధంగా కూడా ఆర్డినరీ బిల్స్, మనీ బిల్స్, ఫినాన్షియల్ బిల్స్, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్స్ ఒక సెక్ట్లో చదువుకోవాలి. అట్ ది సేమ్ టైం మెజారిటీస్ ఇంకెక్కడెక్కడ కనిపిస్తాయి అంటే అదర్స్ అని రాసి పెట్టున్నాను అనమాట. అదర్స్ అంటే కొన్ని దగ్గర ఎలక్షన్స్కి సంబంధించి డిప్యూటీ చైర్మన్ కానీ లోక్సభ స్పీకర్స్ వీటికి సంబంధించిన వాటన్నిటికి కొన్ని మెజారిటీస్ ఉన్నాయి. అలాగే రిమూవల్కి సంబంధించి ఇంపీచ్మెంట్ కానీ హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జెస్ రిమూవల్స్, సెన్సూర్ మోషన్ వీటికి సంబంధించినవి. అట్లాగే ఇంకా మోషన్స్ కూడా అక్కడ కూడా కొన్ని మెజారిటీస్ గురించి మాట్లాడతాం. అందుకని ఇది మెజారిటీస్ అనే కాన్సెప్ట్ వైజ్గా ఇవన్నీ చూసుకోవాలి. వీటితో పాటు ఆర్డినెన్స్ కూడా చదివేస్తే హోలిస్టిక్గా అంతా ఎటువంటి చట్టాలు చేయగలుగుతుంది పార్లమెంటుల్లో అనేవి మనకు క్లారిటీ వస్తుంది. అందుకని ఈ క్లాసిఫికేషన్ చెప్పాను అనమాట. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి. ఇక్కడ మనకు 3 టైప్స్ ఆఫ్ బిల్స్ ఉంది. 3 టైప్స్ ఆఫ్ బిల్స్ అంటే
ఆల్రెడీ మన కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ బిల్ చూసాం కదా, ఆ బిల్ గురించి చూడండి. బిల్ చూస్తే అన్నీ చాలామంది క్లాసిఫికేషన్స్, కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ బిల్లు, అలాగే ఆర్డినరీ బిల్లు, మనీ బిల్లు ఇలా ఉంది కదా. నేను ఎలా అనుకుంటున్నాను అంటే ఇది అంత కాంప్లికేట్ చేయకుండా జస్ట్ 4 పాయింట్స్తో క్లారిటీగా మాట్లాడుకుందాం. దీన్ని ఇక్కడ వద్దులేండి, మళ్ళీ కొత్తగా ప్రజెంట్ చేస్తాను దీన్ని. ఓకే, చూడండి. కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ బిల్ ఎక్కడ చెప్పున్నారు? ఆర్టికల్ 368 కింద చెప్పున్నారు. ఆర్టికల్ 368 కింద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ బిల్ చెప్పినప్పుడు ఇప్పుడు ఫస్ట్ ఏమని ఇచ్చున్నారు? 68 సబ్ క్లాస్ 1లో హౌస్ గురించి మాట్లాడున్నారు అక్కడ, అవునా? చూడండి, హౌస్ గురించి మాట్లాడున్నారు. అక్కడ ఏమన్నారు? ఇన్ ఎనీ హౌస్ అన్నారు. ఎనీ హౌస్ అంటే నువ్వు ఏ బిల్లు ప్రవేశపెట్టేది ఏ హౌస్ అనేది మీరు క్లారిటీగా చెప్పాలంత, అంటే ఒక స్పెసిఫిక్గా చెప్పాల్సిన అవసరం లేదు అన్నప్పుడు ఆటోమేటిక్గా బిల్లు ఎవరు ప్రవేశపెట్టినా ఓకే కదా. అందుకని ఎనీ మెంబర్ అనేది కూడా మీరు ఇక్కడ అనుకోండి. ఎనీ మెంబర్ అంటే ఎవరైనా, ఏదర్ పబ్లిక్ మెంబర్ అయినా ప్రైవేట్ మెంబర్ అయినా, అంటే ఎవరు మినిస్టర్ అయిన అతను పబ్లిక్ మెంబరు, మినిస్టర్ కానతను ఎవరు ప్రైవేట్ మెంబర్ అవుతారు. ఓకే, ఎనీ హౌస్ ఇంట్రడక్షన్ సంబంధించి వాటికి సంబంధించి ఎలా కావాలంటే మెజారిటీ, ఈచ్ హౌస్ మెజారిటీ పాస్ చేయాలి అని చెప్పారు. మ్యాక్సిమం ఇండియాలో ఈచ్ హౌసే ఉంటుంది మెజారిటీ, అంతేగాని ఒక హౌస్ పాస్ చేసి ఇంకో హౌస్ ఏం ఊరుకొని ఉండదు అట్లా. నెక్స్ట్ హౌస్ అయిపోయిన తర్వాత ప్రెసిడెంట్ గురించి మాట్లాడదాం. ప్రెసిడెంట్ అంటే ప్రెసిడెంట్ ఏంటి, ప్రియర్ పర్మిషన్ ఉండాలని ఏమైనా చెప్పారా? లేదే, చెప్పలేదు. ప్రెసిడెంట్కి ఇంకొక కంక్లూజివ్గా ఒక మాట చెప్పారు. ఏంటి? షెల్ అని చెప్పారు. ఇది ఇందిరాగాంధీ గారి గవర్నమెంట్ అప్పుడు ఈ షెల్ అనే వర్డ్ తీసుకొచ్చారు. ఫస్ట్ ఏముండే మే అని ఉండింది, మే కాదు ఖచ్చితంగా సంతకం పెట్టాలి, ఇంకో ఆప్షన్ లేదు ప్రెసిడెంట్కి అని చెప్పడం అనమాట. నెక్స్ట్ ప్రెసిడెంట్ హౌస్ అయిన తర్వాత ఇంకొక పాయింట్ ఆలోచించాలి ఇక్కడ. ఏంటంటే మెజారిటీస్. ఏ మెజారిటీ? కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి సంబంధించిన బిల్లు, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ అయినప్పుడు మెజారిటీ ఖచ్చితంగా స్పెషల్ మెజారిటీనే ఉండాలి. అది స్పెషల్ మెజారిటీ విత్ 50% స్టేట్సా కాదా అన్నది బిల్ని బట్టి ఆధారపడి ఉంటుంది, బిల్లో ఉన్న సబ్జెక్ట్ని బట్టి. ఓకే, ఇక్కడ వరకు మనకు యాక్ట్ నుంచే మనకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ ఇది కాకుండా ఎక్స్టెన్షన్ ఏంటి అన్నది మనం ఇప్పుడు చదవాలన్నమాట. ఏంటి అంటే ఒకవేళ ఆ బిల్కి సంబంధించి డిసగ్రిమెంట్స్ ఉంటే జాయింట్ సిట్టింగ్ ఉంటుందా అన్నది ఒక పాయింట్. అంటే ఇద్దరిని కలిపి కూర్చోపెట్టి ఏమైనా మాట్లాడతామా అన్నది. అలా లేదు అంటే ఒకవేళ ఆ హౌస్, లోక్సభ అనేది ఏంటి, టెంపరీ హౌస్, అన్లైక్ రాజ్యసభ పర్మనెంట్ హౌస్ లాగా కాకుండా లోక్సభ డిజాల్వ్ అయిపోద్ది 5 ఇయర్కి. ఇలా డిజాల్వ్ అవ్వడం వల్ల ఆ బిల్స్ మీద ఏమన్నా ఇంపాక్ట్ పడుతుందా అంటే ల్యాప్సింగ్ ఏమన్నా జరుగుతుందా అని మాట్లాడుతున్నాం అనమాట. ఓకే, ఇది ఇక్కడ వరకు క్లారిటీగా ఉండాలి. సెకండ్ ఇంకొక బిల్ ఏం మాట్లాడుతున్నాం మనము, వేరే బిల్ గురించి అంటే ఆర్డినరీ బిల్ గురించి మాట్లాడదు. ఆర్డినరీ బిల్కి వచ్చేసరికి ఇక్కడ కూడా సేమ్ ఇట్లే హౌస్ గురించి మాట్లాడదు. హౌస్ ఏంటి, ఇది కూడా కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ బిల్ లాగే ఎనీ హౌస్ అంటే ఏ మెంబర్ అయినా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. మెజారిటీ ఈచ్ హౌస్. ప్రెసిడెంట్ ప్రియర్ పర్మిషన్ కావాలా ప్రియర్ పర్మిషన్ అవసరం లేదు. ప్రెసిడెంట్కి ఏం రైట్స్ ఉంటాయి? ఓకే, మనం చూద్దాం ప్రెసిడెంట్కి ఏం రైట్స్ ఉంటాయి. నెక్స్ట్ మెజారిటీ. ఆర్డినరీ బిల్లే కదా కాబట్టి మెజారిటీ ఏముంటుంది, సింపుల్ మెజారిటీనే ఉంటుంది. ఇవి కొన్ని చూసుకోవాలి మనం, అన్నిటికీ సేమ్గానే ఉంటుంది, కొన్ని వర్డ్స్ చూసుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి జాయింట్ సిట్టింగ్ ఉంటుందా ఉండదా? ఓకే, జాయింట్ సిట్టింగ్ ఉంటుందా ఉండదా? రైట్, జాయింట్ సిట్టింగ్ ఉంటుందా ఉండదా? నెక్స్ట్ లోక్సభ కానీ ఒకవేళ డిజాల్వ్ అయితే ల్యాప్సింగ్ ఏంటి, వాటి పరిస్థితి ఏంటి అని చూసుకోవాలి. నెక్స్ట్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇవి ఓకే, కానీ ఎక్స్క్లూజివ్గా మనం ఒక దాని గురించి చదవాలి. అదే ఏంటి, మనీ బిల్ గురించి మనం
ఎక్స్క్లూజివ్గా చదవాలి. ఎందుకంటే మనీ బిల్ కానీ పాస్ అవ్వకపోతే గవర్నమెంట్ రిజైన్ చేయాల్సి వస్తుంది. అట్ ది సేమ్ టైం మనీ బిల్ ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అంటే అది డబ్బులు లేకపోతే గవర్నమెంట్ ఎక్కడ రన్ అవుతుంది? అవ్వలేదు కదా. కాబట్టి చేతిలో డబ్బులు పెట్టుకోవాలి. కానీ మనకు ఆల్రెడీ మన ఆర్టికల్స్లో చెప్పున్నారు. ఇక్కడ 265లో ఏం చెప్పున్నారు? ఆర్టికల్ 265 కూడా కోట్ చేసుకోండి అవసరమైతే. మీకు ₹1 కూడా పార్లమెంట్ నుంచి చట్టబద్ధత లేకుండా తీసుకోవడానికి లేదు. అదేవిధంగా ట్యాక్స్ వేయడానికి కూడా లేదు. ప్రతి దానికి పార్లమెంట్ పర్మిషన్ అవసరమే. ఏ గవర్నమెంట్ తన ఇష్ట ప్రకారం తను చేస్తానంటే అవ్వదు. ఇవన్నీ కాంప్లెక్సిటీస్ ఉన్నాయి కాబట్టి, బిల్లులో అర్జెన్సీ ఉంది కాబట్టి మనం ఈజీగా దీన్ని పాస్ చేయడానికి చూస్తాం. కానీ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్లు అలా కాదు. అందరికీ సమ్మతంగా ఉండాలి, తర్వాత వచ్చే చాలా ఫీచర్స్ నుంచి మారుస్తుంది. కాబట్టి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ని పాస్ చేయడం కొంచెం ప్రాసెస్ అనేది కాంప్లికేట్ చేశారు. అందుకే ఇక్కడ మెజారిటీస్ అనేవి మనకు అంత కాంప్లికేషన్స్ పెట్టారనమాట. మనీ బిల్కి ఎలాంటి మెజారిటీ కావాలి చెప్పండి? మనీ బిల్ని కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ బిల్ని కంపేర్ చేస్తూ చెప్తున్నాను. ఇక్కడ మనీ బిల్కి అయితే ఎలాంటి మెజారిటీ కావాలి? మనకు సింపుల్ మెజారిటీ సరిపోతుంది. సింపుల్ మెజారిటీ. ఓకే, అక్కడ రాజ్యసభ బిల్ పాస్ చేయాలి అని చెప్పి లోక్సభ మనం వెయిట్ చేయాల్సి వస్తుందా? ఏం లేదు. రాజ్యసభ 14 days వరకు మాత్రమే చూస్తూ ఉంటుంది. ఇప్పుడు మాట్లాడదాం ఏంటి దాని ప్రొసీజర్ ఎలా జరుగుతుందని. ఓకే, ఇప్పటికైతే ఇది చూడండి. నెక్స్ట్, దీని మీద ప్రెసిడెంట్ ఏం చేయగలడు? ప్రియర్ పర్మిషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ కావాలా? ఖచ్చితంగా కావాలి. ప్రెసిడెంట్కి ఉన్న ఆప్షన్స్ ఏంటి? ఇది మాట్లాడదాం. ఓకే, నెక్స్ట్ హౌస్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే ఈచ్ హౌసా కాదు, లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. ఓకే, ఇద్దరు పాస్ చేయాలా? అదే ఇప్పుడు మాట్లాడదామని చెప్పాను కదా, అదొకసారి చూద్దాం. లోక్సభ స్పెసిఫిక్గా చెప్పారు కాబట్టి ఎవరు అని కొంచెం కేర్ తీసుకుంటుంది గవర్నమెంట్. అంటే ఎవరు? పబ్లిక్ మెంబరే ఈ బిల్ని ఇంట్రడ్యూస్ చెయ్యాలి. ఓకే, ఇక్కడ జాయింట్ సిట్టింగ్ ఏమన్నా ఉంటుందా? జాయింట్ సిట్టింగ్ ఎందుకు ఉంటుందండి? అంత ఎమర్జెన్సీగా బిల్ పాస్ చేయాలంటే జాయింట్ సిట్టింగ్ వరకు కూర్చుంటే పోతుంది బిల్. అసలు లోక్సభ డిజాల్వ్ అయిపోతే ఇంకేంటి ల్యాబ్స్ ఏమన్నా ఉంటాయి? ఎందుకు అంత డిజాల్వ్ ఎప్పుడైతుంది? 5 yearsకి ఒకసారి అవుతుంది. బడ్జెట్ ఏంది? ఎవ్రీ ఇయర్ పెడతాం కదా. కాకపోతే ఈ వర్డ్ ఇక్కడ ఉంది కాబట్టి పెట్టాను అనమాట, అంతే. ఇది మనం చూడాలన్నమాట ఇక్కడ. ఓకే, ఇక్కడ ఒక్కసారి ఎక్కడెక్కడ కొంచెం ప్రామినెంట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సిన ఏరియాస్ ఉన్నాయి అని చూస్తే, కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ బిల్ అంటే ఆబ్వియస్లీ మెజారిటీ ఎంత కావాలి? స్పెషలా, సింపులా? దీని జాయింట్ సిట్టింగ్ ఛాన్స్ ఉంటుందా? ఉండదండి. చూద్దాం అది కూడా. ఇప్పుడు జాయింట్ సిట్టింగ్ ఛాన్స్ ఉండదు. ఓన్లీ ఆర్డినరీ బిల్లుకి మాత్రమే జాయింట్ సిట్టింగ్ ఉంటుంది. ఇంకా మనీ బిల్కి కూడా జాయింట్ సిట్టింగ్ ఉండదు. నెక్స్ట్ మెజారిటీస్ ఆల్రెడీ చూసాం కదా. ఏ మెజారిటీ ఉండాలి అంటే స్పెషల్ మెజారిటీ అన్నాము. ప్రెసిడెంట్ ఏం చేయాలి? ఖచ్చితంగా సంతకం పెట్టాల్సిందే. ఎవరు? ప్రెసిడెంట్. అలాగే ఇంకా నెక్స్ట్ మనీ బిల్కి వచ్చేసరికి లోక్సభలోనే ఇంట్రడ్యూస్ చేయాలి. మెజారిటీ, సింపుల్ మెజారిటీ, ఇవి అర్థమవుతుందండి ఇప్పుడు ఈ ఆర్టికల్ చదవగానే. జాయింట్ సిట్టింగ్ అనేది ఎక్స్క్లూజివ్గా ఆర్డినరీ బిల్లుకి సంబంధించింది. ఇప్పుడు దాని గురించి మాట్లాడుతున్నాం. ఈ జాయింట్ సిట్టింగ్ అనేది ఎక్కడ ఇంపార్టెన్స్ వస్తుంది అనే విషయం చెప్పడానికని ఈ క్లాసిఫికేషన్ ఒకసారి చెప్పాను అనమాట. ఓకే, చూద్దాం. ఇంత చెప్పాను కదా, నిన్నంతా రాసి ఇట్లా అయిపోయింది అని చెప్పి. ఓకే, దాన్ని చెప్పడానికి ముందు ఒక చిన్న పదం చెప్తాను చూడండి. ఇప్పుడు లోక్సభ టెంపరీ, రాజ్యసభ పర్మనెంట్. లోక్సభ ఏమవుతుంది? డిజాల్వ్ అయిపోతుంది 5 yearsకి ఒకసారి. అంటే అప్పుడు దాకున్న బిల్స్ ఏమవ్వాలి అన్నది ల్యాప్సింగ్ కాన్సెప్ట్ అనమాట. జాయింట్ సిట్టింగ్ అనే కాన్సెప్ట్ ఎక్కడ కనిపించింది మీకు? ఇదిగోండి, రెండింటి మధ్యన ఏమైనా ఇష్యూలు అయితే 2 houses మీద అన్నప్పుడు ఇట్లా జాయింట్ సిట్టింగ్ గురించి ఇక్కడ మాట్లాడాం. ఇక్కడ ల్యాప్సింగ్ అనే ఇష్యూ ఎందుకు వస్తుంది అని చెప్పి అనమాట. ల్యాప్సింగ్ డిజాల్వ్ అయితే వస్తుంది. 5 years అయిపోయింది అనుకోండి, అది జనరల్ ఎలక్షన్స్కి సంబంధించింది అయితే, అంటే సాధారణ ఎలక్షన్స్ అయితే 5 ఏళ్ళు కదా, దానికి సంబంధించింది. ఓకే, మామూలుగా ఒక ఇయర్లో మినిమం 3 times ఇప్పుడైతే మన వాళ్ళు మీట్ అవుతున్నారు. అలా ఎన్ని సెషన్స్ చెప్తున్నాము మనము?
3 చెప్తున్నారు. బడ్జెట్ సెషను, వానాకాలము, శీతాకాలం సమయం అంటే వింటర్ సెషన్ అని ఇట్లా చెప్తూనే ఉంటారు. దాని పేరు ఏమంటున్నాం? సెషన్ అంటున్నాం. అబ్జర్వ్ చేశారా? దీని పేరు సెషన్ అని చెప్తున్నాం. ఈ సెషన్లో సమన్వయం ఉంటుంది, ప్రోరాగు ఉంటుంది. అందరికీ చెప్పాలి కదా, ఇదిగోండి ఈ రోజు నుంచి ఈ రోజు వరకు అని. ఎవరు చెప్తారు? ప్రెసిడెంట్ చెప్తారనమాట. అందరికీ చెప్పేసిన తర్వాత ఆ రోజులు ఎవ్రీడే, ఈరోజు ఒకటి, వెన్స్డే ఒకటి, థర్స్డే ఒకటి, ఫ్రైడే ఒకటి, అట్లుంటాయి కదా, డే వైజ్గా షెడ్యూల్స్ అట్లా అనమాట. అట్లా దానికి సంబంధించిన అడ్జర్న్మెంట్ మోషన్స్, అడ్జర్న్మెంట్ సైన్ డే ఇవన్నీ ఎవరు చూస్తారు? స్పీకర్ చెప్తూ ఉంటారనమాట. దానికి దీనికి నేను ఏమి ఎగ్జాంపుల్ చెప్పాను. మీరు కానీ మనం ఒకవేళ ఏదైనా కోచింగ్ సెంటర్లో జాయిన్ అవుదామా అనుకున్నాం అనుకోండి, ఫస్ట్ వెళ్ళి అక్కడున్న వాళ్ళని అడుగుతాం, ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళని, ఎప్పటి నుంచి కోచింగ్ ఎప్పటి వరకు ఉంటుంది అని చెప్పి వాళ్ళు చెప్తారు. ఈ టైం నుంచి మార్చి నుంచో ఆగస్ట్ వరకునో అట్లా సంథింగ్ చెప్తారు. అట్లా ఫస్ట్ చెప్పేది అంటే మీ కోర్స్ పీరియడ్ ఉంటుంది కదా, అది వచ్చి సెషన్లోకి ఉంటుంది అనమాట. అలా కాకుండా ప్రతిరోజు క్లాస్ జరుగుతుంది. అంటే ఒకసారి మీకు జాగ్రఫీ జరిగిందనుకోండి, ఒకసారి హిస్టరీ జరుగుతుంది, ఒకసారి పాలిటీ జరుగుతుంది, అలా డిఫరెంట్ జరుగుతుంది. జాగ్రఫీ క్లాస్ ఈరోజు ఈ టైం నుంచి ఈ టైం వరకు, తర్వాత ఈ టైం నుంచి ఈ టైం వరకు అట్లా చెప్తారు కదా, అదనమాట డే టు డే యాక్టివిటీస్ అంటే. కంప్లీట్గా ఉన్నది సెషన్. సో ఇక్కడి నుంచి మనం ఏం మాట్లాడాలంటే ల్యాబ్స్ అనే పదము ఎక్కడొస్తుంది అన్నది తెలుసుకుందాం అనమాట. ఓకే, ఇప్పుడు ఈ 2 ఆర్టికల్స్ చూద్దాం. చూడండి, ఫస్ట్ 107 చూడండి. ఈ ప్రొవిజన్ 107 ప్రొవిజన్స్ యాజ్ టు ఇంట్రడక్షన్ అండ్ పాసింగ్ ఆఫ్ బిల్స్. 107లో ఏం మాట్లాడుతున్నారో అని ఇక్కడ రాసుకుంటూ వద్దాం. ఫస్ట్ సెక్షన్ చూడండి. సబ్జెక్ట్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ ఆర్టికల్ 109 అండ్ 117. 109 ఏం చెప్తుందంట? విత్ రెస్పెక్ట్ టు మనీ బిల్స్. 109 మనీ బిల్స్ సంబంధించిన ప్రొసీజర్ గురించి చెప్తుంది. అండ్ అదర్ ఫినాన్షియల్ బిల్స్ అది 117లో మాట్లాడుతుంది. ఏ బిల్ మే ఆరిజినేట్ ఇన్ ఎయిదర్ హౌస్. చెప్పాడా? ఎనీ హౌస్ అని చెప్తున్నాడు. ఇనిషియేషన్ ఎక్కడ చెప్పాలంట? ఎనీ హౌస్ అంట. మే ఆరిజినేట్ అంటే ఆరిజినేషన్ గురించి మాట్లాడింది ఇక్కడ. తర్వాత సబ్జెక్ట్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ ఆర్టికల్ 109 అండ్ 108 అండ్ 109. 108 ఏంటి? జాయింట్ సిట్టింగ్ అయినా. 109 ఏంటి? మనీ బిల్కి సంబంధించిన ప్రొసీజర్ గురించి మాట్లాడడమేనా? అవి కాకుండా ఏ బిల్ షెల్ నాట్ బి డీమ్డ్ టు హ్యావ్ బీన్ పాస్డ్ బై ద హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్ అన్లెస్ ఇట్ హ్యాస్ బీన్ అగ్రీడ్ బై both the houses either without amendment or with such amendments only as agreed to by both the houses. మీరు వితౌట్ అమెండ్మెంట్ అయినా సరే, విత్ అమెండ్మెంట్ అయినా సరే, 2 హౌసులు పాస్ చేసినప్పుడే అది బోత్ హౌసెస్ పాస్ అయ్యాయి అని మేము ఫీల్ అవుతాము అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఖచ్చితంగా 2 హౌసులు పాస్ చేయాలి. ఆర్డినరీ బిల్ అయినంత మాత్రం సింపుల్గా పాస్ చేస్తామంటే అవ్వదు అని చెప్పడం అనమాట. ఓకే, 107 సబ్ క్లాస్ 3 చూడండి. ఏ బిల్ పెండింగ్ ఇన్ ద పార్లమెంట్ షెల్ నాట్ ల్యాబ్స్ కాదంట బై ద రీజన్ ఆఫ్ ప్రొరగేషన్ ఆఫ్ ద హౌస్. ప్రొరగేషన్ అంటే ఏముంది? ఆ డేకి సంబంధించింది కదా, మళ్ళీ రేపు స్టార్ట్ అవుతుంది కదా, అదే కదా ఇక్కడ మాట్లాడడం. ఇదిగోండి, ప్రొరగేషన్ అన్న పదం ఎక్కడ పట్టాం? ఇక్కడ పదం వాడు. ప్రొరగేషన్ సమ్మన్ చేయడం, ప్రొరగేషన్. ఓకే, ఆ సెషన్ అయిపోతే ఇంకో సెషన్. అంటే ఇదిగోండి ఇక్కడ ప్రొరగేషన్ అనే పదం ఉంది చూడండి. ప్రొరగేషన్ ఈ సెషన్ కాకపోతే ఇంకో సెషన్, అంటే ఈ బడ్జెట్ సెషన్ కాకపోతే ఇంకో వింటర్ సెషను అట్లా. సరే, నెక్స్ట్ ఏ బిల్ పెండింగ్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ రాజ్యసభ విచ్ హ్యాస్ నాట్ బీన్ పాస్డ్ బై ద హౌస్ ఆఫ్ ద పీపుల్. లోక్సభతో పాస్ అవ్వలేదు. షెల్ నాట్ ల్యాబ్స్ కాదు ఆన్ ఏ డిజల్యూషన్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ ద పీపుల్. ఒక్క నిమిషం హోల్డ్ ఆన్. తర్వాత ఇది కూడా చదవండి, అప్పుడు మీకు క్లారిటీ అనిపిస్తుంది. ఏ బిల్ విచ్ ఈజ్ పెండింగ్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద పీపుల్. ఏమంటున్నారు ఇక్కడ? కీవర్డు ఈ పదం ఇక్కడ రాద్దాం. పెండింగ్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద పీపుల్ ఆర్ విచ్ హ్యావింగ్ బీన్ పాస్డ్ బై ద హౌస్ ఆఫ్ ద పీపుల్ ఈజ్ పెండింగ్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ ద స్టేట్స్ షెల్ సబ్జెక్ట్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ ఆర్టికల్
108 జాయింట్ సిట్టింగ్ ల్యాబ్స్ ఆన్ ద డిజల్యూషన్ ఆఫ్ హౌస్ ఆఫ్ ద పీపుల్. ల్యాబ్స్ అవుతుంది అని చెప్తున్నారు. ఏ కండిషన్లో ల్యాబ్స్ కాదో చెప్పారు ఇప్పుడు దాకా. ఇక్కడ ఏ కండిషన్ ల్యాబ్స్ అవుతుందో చెప్పారు. 4, 5 ఒకసారి కలిపి చూడండి, అప్పుడు అర్థమవుతుంది. ఏం అర్థం కాలేదు కదా ఇప్పుడు 4, 5 చదివినప్పుడు. చూద్దాం ఇప్పుడు ఒకసారి చూడండి. ఇప్పుడు ల్యాప్సింగ్ ఆఫ్ బిల్స్ గురించి మాట్లాడదాం. ఓకే, ల్యాప్సింగ్ ఆఫ్ బిల్స్ మాట్లాడుతున్నామంటే మీకు ప్రొరగేషన్కి, అలాగే ఈ వర్డ్స్ కొంచెం మారుద్దాం. ప్రొరగేషన్కి అలాగే డిజల్యూషన్కి డిఫరెన్స్ అర్థమైందని నేను అనుకుంటున్నాను అనమాట. డిజల్యూషన్ అంటే ఏమవుతుంది, 5 ఏళ్ళకి ఒకసారి చేస్తాం, అవునా, జనరల్ అనుకున్నప్పుడు కండిషన్. ప్రొరగేషన్ అంటే ఏముంది, సెషను అది ఇయర్లో 3 times అయినా జరగచ్చు. ఏది 3 sessions చెప్పాను కదా, బడ్జెట్ సెషన్స్, అలా ఈ సెషన్ కాకపోతే ఇంకొక సెషన్ అట్లా. ఇప్పుడు ల్యాప్సింగ్ ఆఫ్ ద బిల్స్ చూద్దాం, జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు లోక్సభ ఉందనుకుందాం, లోక్సభ తీసుకుందాం. ఫస్ట్ ఒక బిల్లు లోక్సభలో ఇంట్రడ్యూస్ చేసామనుకుందాం. ఓకే, బిల్ ఏం చేసాం, లోక్సభలో ఇంట్రడ్యూస్ చేసాము, కానీ డిస్కషన్ జరుగుతుందన్నమాట. అంటే బిల్ ఇంకా పెండింగ్లో ఉందనుకుందాం. ఇంకా రాజ్యసభకి బిల్ వెళ్ళలేదు, అలాగే ప్రెసిడెంట్ దగ్గర కూడా ఇంకా బిల్ ఏం రాజ్యసభకే పోనప్పుడు ప్రెసిడెంట్ కింద పోతుంది. నేను మామూలుగా ఇది ఉండాలి కాబట్టి మీకు ఐడియా ఉంటుందని రాసిన అంతే. లోక్సభలోనే బిల్ ఉంది, ఇంట్రడ్యూస్ చేశారు, లోక్సభలోనే బిల్ ఇంకా పెండింగ్లో ఉంది. ఇలాంటప్పుడు ఏంది, ఆ హౌస్లోనే బిల్ ఇంకా ఉంది కదా, అంటే రేపు పొద్దున ఎలక్షన్స్ జరిగాయి అనుకోండి, అప్పుడు కొత్త వాళ్ళు రావచ్చు లోక్సభకి, అవునా. అప్పుడు వాళ్ళు ఏమనొచ్చు, అది ఒకవేళ గవర్నమెంట్ మారింది అనుకుందాం, అది గత ప్రభుత్వానికి చెందింది కదా, మేమెందుకు బిల్ యాక్సెప్ట్ చేయాలి, మాకు వద్దు ఆ బిల్ అని మెజారిటీ గవర్నమెంట్స్ అట్లాగే థింక్ చేస్తాయి. కావాలంటే కొన్ని కంటిన్యూ చేస్తాయి, కానీ మ్యాక్సిమం అట్లే ఉంటుంది కదా. సో అంటే ఏంటి ఇక్కడ ఛాన్స్, నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ అది మార్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో ఏమవుతుందంటే, లోక్సభలోనే బిల్లు ప్రవేశపెట్టబడి లోక్సభలో ఇంకా పెండింగ్లో ఉంటే కానీ ఆ బిల్లు ల్యాప్స్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇంకో కండిషన్ చూద్దాం. లోక్సభలో బిల్లు ఇంట్రడ్యూస్ చేశారు, లోక్సభలో బిల్ అనేది పాస్ అయ్యింది, ఇప్పుడు రాజ్యసభకి పంపించున్నారు అనమాట. అంటే ఇక్కడ ఏమనాలి, ఇంట్రడ్యూస్ అనకూడదు, పెండింగ్ అని చెప్తామా, కన్సిడరేషన్ అయినా పెండింగ్ అయినా ఏదైనా పెండింగ్లో ఇంకా ఉందనుకుందాం. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, రేపు కొత్త లోక్సభ ఫామ్ అయింది అనుకోండి, ఆ గవర్నమెంట్ ఏమనుకుంటుంది, ఈ బిల్ని విత్డ్రా చేసుకోవాలనుకున్నప్పుడు ఇంకా బిల్లు పెండింగ్లో ఉంది, రాజ్యసభ బిల్ పాస్ చేయలేదు కదా. అప్పుడు అసలు ఏ సభలో అయితే ఆ బిల్ ఇనిషియేట్ అయ్యిందో ఆ సభ దాన్ని రీకాల్ చేసుకునే ఛాన్స్ ఉంది కదా. అంటే ఇక్కడ కూడా ప్రాబబిలిటీ 100% కాదు కదా. సో ఇలాంటి సిచ్యువేషన్లో కూడా బిల్లు ల్యాప్స్ అవుతుంది. ఓకే, నేను ఇట్లాంటి కండిషన్స్ గుర్తు ఉంటుందేమో అన్నట్టు చెప్తున్నాను. ఇది కూడా అవసరం లేకుండా ఓన్లీ లోక్సభలో బిల్ ఇనిషియేట్ చేశారు, లోక్సభలో పెండింగ్ ఉంది, అయితే ఏమవుతుంది, బిల్ ల్యాప్స్ అవుతుంది. లోక్సభలోనే ఇంట్రడ్యూస్ చేశారు, లోక్సభలోనే పాస్ చేశారు, బట్ రాజ్యసభకు వచ్చింది, ఇంకా కన్సిడరేషన్ ఉంది, ఇప్పుడు ఏమవుతుంది, బిల్ ల్యాప్స్ అవుతుంది. అట్లా కూడా చదువుకోవచ్చు, గుర్తు ఉంటుందని చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ ఇప్పుడు 2 సార్లు మనం ఏమన్నాం, లోక్సభలోనే బిల్ పాస్ ఇనిషియేట్ అయింది అనుకున్నాము. ఇప్పుడు ఒకవేళ ఈ కండిషన్ తీసుకున్నాం, రాజ్యసభలో బిల్ పాస్ అయింది అనుకుందాం. అంటే రాజ్యసభలో బిల్ని ఇంట్రడ్యూస్ చేశారు, ఓకే, రాజ్యసభలో ఇంకా బిల్ పెండింగ్లో ఉంది, ఇంకా బిల్ పాస్ అవ్వలేదు. అంటే మీ దగ్గరే ఉంది కదా, ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. కాబట్టి ఇక్కడ అసలు వాళ్ళ ఏమంటారు, వాళ్ళ ప్రెజెన్సే లేదు. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, బిల్లు ల్యాప్స్ కాదు, ఇక్కడ నాట్ ల్యాప్స్, లేకపోతే ఓన్ ల్యాప్స్, ఇక్కడ ల్యాప్స్ అవ్వదు. ఓకే, ఇప్పుడు రాజ్యసభలో బిల్ ఇంట్రడ్యూస్ చేశారు, రాజ్యసభ బిల్ పాస్ చేసింది, ఓకే, బిల్ పాస్ అయింది. ఈ బిల్లు ఇప్పుడు ఏమైంది, లోక్సభకి పంపించారు, లోక్సభలో ఇంట్రడ్యూస్ చేశారు. కానీ ఏమైందంటే లోక్సభలో ఇంకా బిల్ కన్సిడరేషన్ చేస్తున్నారు. ఈ లోపల ఏమైంది, గవర్నమెంట్ అనేది పడిపోయింది అనుకున్నాం, కొత్త లోక్సభకి వెళ్తున్నాయి ఎలక్షన్స్ కోసము.
అప్పుడు ఏమవుతుంది అప్పుడు కూడా కొత్త గవర్నమెంట్ వస్తుంది కదా, ఆ గవర్నమెంట్ను ఈ బిల్లు వద్దు అని చెప్పే రైట్ ఉంటుంది కదా ఆ గవర్నమెంట్ కూడా. సో 100% ప్రాబిలిటీ లేదు ఇక్కడ బిల్ పాస్ అవ్వడానికి. అంటే ఇక్కడ కూడా బిల్లు ల్యాప్స్ అవుతుంది. ఓకేనా? ఈ 3 కొంచెం బిల్లు ఎక్కడైతే ల్యాప్స్ అవుతుంది ఇది కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఏంటంటే మీకు 100% కంక్లూజివ్గా బిల్లు ఖచ్చితంగా పాస్ అవుతుంది అన్నప్పుడు బిల్లు ల్యాప్స్ అవ్వకుండా ఉంటుంది. రిమైనింగ్ టైంలో ఏమవుతుంది, బిల్లు ల్యాప్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే ఆ బిల్లు పనికి రాకుండా పోతుంది, విత్డ్రా చేసుకునే ఛాన్స్ ఉంటుంది కదా. ఆ విత్డ్రా చేసుకునే ఛాన్స్ ఉంది అంటే బిల్లు ల్యాప్స్ అవుతుందని అర్థం. ఓకే. ఇప్పుడు వీళ్ళందరికీ ఒక బ్రహ్మాస్త్రం ఏంటంటే ప్రెసిడెంట్ గారు కానీ వచ్చి నిలబడ్డారు అంటే అక్కడ బిల్ అనేది ల్యాప్స్ అవ్వదు అని ఒక గుర్తు పెట్టుకోండి. ఇక్కడ వరకు మనకి ఇప్పుడున్న ఆర్టికల్స్కి సరిపోద్ది. దీనికి ఎక్స్టెన్షన్గా వేరే దగ్గర కూడా మెన్షన్ చేస్తున్నా, అదే టైం వచ్చినప్పుడు ఇవి మాట్లాడదాం. కానీ అన్నీ ఒకే దగ్గర ఉంటే బాగుంటుంది కదా, అందుకని చెప్తున్నాం. ఒక బిల్లు ఇప్పుడు లోక్సభ అయినా అనుకోండి, రాజ్యసభ అయినా అనుకోండి. లోక్సభ తీసుకోండి, లోక్సభలోనే బిల్లు పెట్టారు, బిల్ పాస్ అయింది, రాజ్యసభకి వెళ్ళింది, రాజ్యసభలో కూడా బిల్ పాస్ అయింది, ప్రెసిడెంట్ దగ్గరికి పోయింది. ఎందుకు? అసెంట్ కోసం పోయింది అనుకుందాం. మామూలుగా జనరల్ కండిషన్ అసెంట్ కోసమే కదా, అసెంట్కి పోయింది. అప్పుడు బిల్ ఏమవుతుంది? నాట్ ల్యాప్స్ అవ్వదు. ఎందుకంటే ఇక్కడ ప్రెసిడెంట్ వచ్చేసారు, మీ చేతిలో ఏం లేదు, ఇంకా ప్రెసిడెంట్ దగ్గరకు ఉంది. కోర్స్ ఆ గవర్నమెంటు ఖచ్చితంగా ప్రెసిడెంట్ అనే అతను కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎయిడ్ అండ్ అడ్వైజ్ మీద ఉంటారు కాబట్టి అది కాదన్నట్టయినా చెప్పుకోవచ్చు, అది వేరే కండిషన్. బట్ ప్రెసిడెంట్ దగ్గర ఉన్నప్పుడు మాత్రం ల్యాప్స్ అవ్వదు అనమాట. నెక్స్ట్ కండిషన్ చూద్దాం. అలా లేదు, ఇక్కడ పాస్ అయింది, ప్రెసిడెంట్ గారు ఏం చేస్తారు, జాయింట్ సిట్టింగ్కి పిలిచేస్తున్నారనుకోండి. ఎప్పుడు? లోక్సభ డిజాల్వ్ అవ్వకముందే పిలిచేశారు అనుకుందాం. అప్పుడు కూడా బిల్లు ల్యాప్స్ అవ్వదు. ఓకే. ఇక్కడ కూడా ఈ కలర్ రాదు. అక్కడ కూడా బిల్ ఏమవుతుంది? నాట్ ల్యాప్స్. ఇలాంటి విషయంలో కూడా బిల్ ల్యాప్స్ అవ్వదు. ఇది కూడా జాయింట్ సిట్టింగ్ ఇక్కడ వస్తుందా? నెక్స్ట్, బిల్లు లోక్సభలో పాస్ అయింది, రాజ్యసభలో కూడా పాస్ అయింది. ఇక్కడ ఎవరు? ప్రెసిడెంట్ గారు ఏం చేశారంటే రీకన్సిడరేషన్ పంపించారనుకుందాం బిల్లు. ఓకే. రీకన్సిడరేషన్ పంపించారనుకుంటే అప్పుడు కూడా బిల్ అనేది నాట్ ల్యాప్స్. ఓకే. ఇదన్నమాట. ల్యాప్స్ అయ్యే కండిషన్ 3 ఉన్నాయి. ఆ విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి. ల్యాప్స్ ఎప్పుడెప్పుడు అవుతుంది? లోక్సభలోనే ఇంట్రడ్యూస్ చేసి ఇంకా పెండింగ్లో ఉంది, లోక్సభలోనే ఉంది బిల్ కాబట్టి ల్యాప్స్ అయింది. ఇంకొకటి, లోక్సభలో ఇంట్రడ్యూస్ చేసి పాస్ అయ్యి రాజ్యసభలో పెండింగ్ ఉంది, ఈ టైంలో కూడా బిల్ అనేది ల్యాప్స్ అవుతుంది. ఈ కండిషన్ కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. పెండింగ్ రాజ్యసభలో ఉంది కాబట్టి, సో రాజ్యసభ ఎంటర్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ల్యాప్స్ కాలేదేమో అనుకుంటారు, కాదు, పెండింగ్లో ఉంది కాబట్టి. కానీ అది ఇనిషియేట్ అయింది ఎక్కడ? లోక్సభలో, కాబట్టి ల్యాప్స్ అవుతుంది. ఇక్కడ ఒక్క ప్రెసిడెంట్ వస్తేనే మాత్రమే ఎక్కడ ల్యాప్స్ అవ్వదు. ఓకే. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ రాస్తాను చూడండి, లేకపోతే ప్రెసిడెంట్ కానీ ఉంటే బిల్లు నాట్ ల్యాప్స్. ప్రెసిడెంట్ లేని అన్ని చోట్ల కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అదే ఒకవేళ బిల్ అనేది లోక్సభలో ఇంట్రడ్యూస్ చేసి బిల్ అనేది రాజ్యసభలో ఇంట్రడ్యూస్ చేసి రాజ్యసభలో పాస్ చేసి లోక్సభ కన్సిడరేషన్ ఉన్నా కూడా బిల్ ల్యాప్స్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఇక్కడ ఇచ్చిన ఆర్టికల్స్కి లింక్ చేస్తూ మాట్లాడదాం, అప్పుడు గుర్తుంటుంది ఇంకొంచెం. ఓకే. స్క్రీన్ కనిపిస్తుందని అనుకుంటున్నా, ఒక్కసారి చూద్దాం. ఇవన్నీ రిమూవ్ చేస్తే ఇవంతా అప్పుడు క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు చూడండి ఒకసారి. A bill pending in the Council of States which has not been passed by the House of the People. పెండింగ్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అన్నారు. ఎక్కడెక్కడ మనం పెండింగ్ గురించి మాట్లాడడం, ఇక్కడ మాట్లాడడం. విచ్ హ్యాస్ నాట్ బీన్ పాస్డ్ బై ద హౌస్ ఆఫ్ ద పీపుల్. పాస్ అవ్వలేదంట. ఎక్కడ? లోక్సభలో ఇంకా పాస్ అవ్వలేదు. అంటే పెండింగ్ బిల్ ఉంది కానీ లోక్సభలో పాస్ అవ్వలేదు అంటే ఈ కండిషనేనా? అంటే రాజ్యసభలోనే బిల్ ఇంట్రడ్యూస్ అయింది, రాజ్యసభలోనే పెండింగ్ ఉంది అని చెప్పడం అనమాట. ఇది క్లాస్ 4 చెప్తున్నారు. ఇదిగోండి, ఈ కండిషన్ గురించి మాట్లాడుతుంది. అందుకే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. హౌస్ ఆఫ్ ద పీపుల్ నుంచి పాస్ అవ్వలేదు అంటే అర్థం ఏంటి? ఇండైరెక్ట్గా ఈ క్లాస్ గురించి మాట్లాడు. అప్పుడు ఏమవుతుంది? ఓంట్ ల్యాప్సేనా? అదిగోండి, ఓంట్ ల్యాప్స్. కరెక్టా? అయిపోయింది, సింపుల్. నెక్స్ట్,
ఏ బిల్ విచ్ ఈస్ పెండింగ్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద పీపుల్. పెండింగ్ అంటే 2 కండిషన్లు కనిపిస్తాయి. ఎక్కడెక్కడ పెండింగ్ కనిపిస్తుంది? లోక్సభలో పెండింగ్ అంటున్నారు, ఇదిగోండి. ఈ ఈ ఈ సిచ్యువేషన్లోనూ పెండింగ్లో ఉంది బిల్లు లోక్సభలో, అలాగే ఈ సిచ్యువేషన్లోనూ పెండింగ్లో ఉంది. కన్సిడరేషన్ అంటే పెండింగ్ అనే కదా అర్థం. ఈ 2 సిచ్యువేషన్స్ అనిపిస్తున్నాయి మనకు. ఏ బిల్ విచ్ ఈస్ పెండింగ్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద పీపుల్, ఆర్ ఇంకా లేకపోతే ఏమంటున్నారు, విచ్ హ్యావింగ్ బీన్ పాస్డ్ బై ద హౌస్ ఆఫ్ ద పీపుల్ ఈజ్ పెండింగ్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. ఓకేనా, విచ్ హ్యావ్ బీన్ పాస్డ్ బై ద, ఈ కండిషన్లన్నా ఇవ్వచ్చు. ఇది 5 గురించి మాట్లాడుతుంది. విచ్ అలా కాకుండా ఇంకొక కండిషన్ మాట్లాడుతుంది. ఏం కండిషన్ అంటే ఇదిగోండి ఇక్కడ ఆర్ విచ్ హ్యావ్ బీన్ పాస్డ్ బై ద హౌస్ ఆఫ్ ద పీపుల్ ఈజ్ పెండింగ్. నేను పాస్ చేసేసా లోక్సభగా, కానీ పెండింగ్ ఎక్కడుంది? రాజ్యసభలో ఉంది అని చెప్తోంది. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? ఇదిగోండి, ఇవన్నీ ఈ 3 దేని గురించి మాట్లాడుతుంది? రాజ్యసభ గురించి మాట్లాడుతుంది. ఇలా ఉంటే పెండింగ్ అన్నప్పుడు 2 కండిషన్స్ ఇక్కడ మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. విచ్ హ్యావ్ నాట్ బీన్ పాస్డ్ అన్నప్పుడు ఒక కండిషన్. అలాంటి టైంలో సబ్జెక్ట్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ ఆర్టికల్ 108 అంటే ఇదిగోండి జాయింట్ సిట్టింగ్ ఇక్కడ ఉందా, దీన్ని కన్సిడరేషన్లోకి తీసుకొని ఇదైతే ఏమవుతుంది? మళ్ళీ జాయింట్ సిట్టింగ్ ఉంటే ల్యాబ్స్ కాదు కదా. అంటే ఇది కూడా సెక్షన్ 5 గురించి మాట్లాడుతుంది. ఆ టైంలో ఏంటంటే ల్యాబ్స్ ఆన్ ద డిజల్యూషన్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ ద పీపుల్, బిల్లు ల్యాబ్స్ అవుతుంది అని చెప్తున్నారు. ఓకేనా, ఇదిగోండి సెక్షన్ 5 రైట్. ఒక్క రాజ్యసభలో బిల్లు తనే ఇంట్రడ్యూస్ చేసి తనే పెండింగ్లో ఉంటే మాత్రమే బిల్ అనేది ల్యాబ్స్ కాదు. రిమైనింగ్ అన్ని సిచ్యువేషన్స్లో బిల్లు ల్యాబ్స్ అవుతుంది. ఓకే, రాజ్యసభ లోక్సభ ఉంటే ఇక్కడ ఒకటి క్లారిటీగా రాసుకోండి. లోక్సభ రాజ్యసభ మాత్రమే ఉన్నాయి అనుకోండి, లోక్సభ రాజ్యసభ మాత్రమే ఉంటే రాజ్యసభలోనే ఇంట్రడ్యూస్ చేసి రాజ్యసభలోనే పెండింగ్ ఉన్న బిల్లు మాత్రమే ల్యాబ్స్ అవ్వవు. రిమైనింగ్ అన్నీ ల్యాబ్స్ అవుతాయి. ఓకే, 3 సిచ్యువేషన్లో కూడా ల్యాబ్స్ అవుతాయి. అది లోక్సభ రాజ్యసభ ప్రెసిడెంట్గా నువ్వు ఉంటే ఏ బిల్లు కూడా ల్యాబ్స్ కాదు. ఈ విషయం క్లారిటీ ఉంచుకోవాలి. ఓకే, క్లియర్. ఇప్పుడు 108 చూద్దాం. 108 ఓకే రైట్. ఇప్పుడు దాకా ఏంటి 107లో మనము జాయింట్ సిట్టింగ్ గురించి మాట్లాడాం. 107లో మనం ఏం మాట్లాడాం? ల్యాప్సింగ్ ఆఫ్ ద బిల్స్ గురించి మాట్లాడాం. ఇప్పుడు 108 ఆర్టికల్ చూద్దాం. ఇది ఎక్స్క్లూజివ్గా జాయింట్ సిట్టింగ్కి సంబంధించింది అనమాట. 108 ఏ టైంలో అడిగినా మర్చిపోకూడదు అనమాట, అంత క్లారిటీ ఉండాలి. ఓకే, జాయింట్ సిట్టింగ్ ఆఫ్ బోత్ ద హౌసెస్ ఇన్ సర్టైన్ కేసెస్. బోత్ ద హౌసెస్ అంటున్నారు చూడండి. జాయింట్ సిట్టింగ్ జాయింట్ అంటేనే ఇద్దరు కలవాలన్నట్టుంది కదా. అది ఎవరెవరు? లోక్సభ రాజ్యసభ. వీళ్ళని ఎట్లా చూద్దాం మనము? ఒక బ్రదర్ అండ్ సిస్టర్కి గొడవలు ఉండవు కానీ ఎక్కువ బ్రదర్స్కే కదా ఎక్కువ గొడవలు ఉంటాయి. సరే, ఒక అన్న తమ్ముళ్ళ మధ్యన గొడవ అనుకుందాం. ఇప్పుడు ఏమైతుంది, ఎలాంటి టైంలో గొడవ రావచ్చు అన్నది చెప్తాం. ఇఫ్ ఆఫ్టర్ ఏ బిల్ హ్యాస్ బీన్ పాస్డ్ బై వన్ హౌస్ అండ్ ట్రాన్స్మిటెడ్ టు అదర్ హౌస్. ఒకరు బిల్ పాస్ చేసేసారు, రైట్, ఇంకొకరి దగ్గర పెండింగ్ ఉంది. అప్పుడు పెండింగ్ అనేది మనం ఇంకా కంక్లూసివ్లో ఇక్కడ ఏమన్నా ట్రాన్స్మిటెడ్ టు అదర్ హౌస్, ఇంకో హౌస్కి పంపించాం అంటే ఒక హౌస్ అయితే ఖచ్చితంగా పాస్ చేసింది అనేది అయితే మీకు క్లారిటీ ఉండాలి ఇక్కడ. అది ఏ హౌస్ అయినా అవ్వచ్చు. అది ఇద్దరు లోక్సభ పాస్ చేసి ఉండొచ్చు, లేకపోతే రాజ్యసభ అయినా పాస్ చేసి ఉండొచ్చు. బట్ సెకండ్ హౌస్లో పెండింగ్ ఉంది, ఆ విషయం చెప్తున్నారు ఇక్కడ. ఎందుకంటే ఇది మనీ బిల్ కాదు కదా, మనీ బిల్ కాదు కాబట్టి లోక్సభ పాస్ చేసిందా రాజ్యసభకి ఇంపార్టెన్స్ అలా ఏం లేదు. ఆర్డినరీ బిల్లో ఇద్దరికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది కాబట్టి అందువల్ల అనమాట. ఓకే, ఏమేమి కండిషన్స్లో ఇక్కడ మెన్షన్ చేస్తున్నా చూద్దాం. ఏ బిల్ ఈజ్ రిజెక్టెడ్ బై అదర్ హౌస్. ఓపెన్గా చెప్పేసింది మొహాన్ని, నేను రిజెక్ట్ చేస్తున్నాను. అలా కాకుంటే సెకండ్ కానీ ది హౌసెస్ హ్యావ్ ఫైనల్లీ డిస్అగ్రీడ్ యాజ్ టు ద అమెండ్మెంట్స్ మేడ్ ఇన్ ద బిల్. ఒప్పుకోవట్లేదు, చెప్పలేదు నేను రిజెక్ట్ చేస్తున్నాను, బట్ నాకు నచ్చలేదు అని చెప్పాను. నాకు వద్దు అని చెప్పడానికి నాకు నచ్చలేదు అని చెప్పడానికి తేడా ఉంటుంది కదా. ఏం చెప్పలేదు మనం రిజెక్ట్ చేయలేదని, కానీ
అభిప్రాయాలు కుదరట్లేదన్నమాట, డిస్కషన్ జరుగుతూనే ఉన్నాయి అట్లా. సి మోర్ దాన్ 6 months, ఇక్కడ టైం మెన్షన్ చేశారు. ఎక్కడైనా నెంబర్స్ మెన్షన్ చేస్తే చాలా ఇంపార్టెంట్, అది చూసుకోవాలి. 6 months elapse from the date of reception of the bill by the other house without the bill is passed by it. నేను ఇక్కడ ఏం చెప్పట్లేదు, సైలెంట్గా ఉన్నా. ఎన్ని రోజులు సైలెంట్గా ఉంటా? అట్లా 6 నెలలు సైలెంట్గా ఉన్నా. మనం ఏదో చెప్తాం కదా, మౌనం అర్ధాంగీకరం అని, అట్లా అనుకోవడానికి ఉండదు ఇక్కడ. అది చెప్పట్లేదంటే చెప్పు, ఏదో ఒకటి చెప్తే కదా ఎదుటోళ్ళు యాక్షన్ తీసుకుంటారు. ఏం చెప్పట్లేదు అనమాట. అలా ఎన్ని రోజులు ఉంటావు? ఇంకెప్పటికీ ఆ బిల్ నీ దగ్గరే ఉండిపోతుందా? ఏదో ఒకటి చెప్పాలి కదా. అట్లా 6 months వరకు వెయిట్ చేస్తుంది అదర్ హౌస్. 6 months తర్వాత ఏం జరుగుతుంది అన్నది విషయం. అంటే 3 కండిషన్. ఈ 3 కండిషన్ చాలా చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా గుర్తుండే. ఒకటి ఏముంది, రిజెక్ట్ చేసేసింది బ్లంట్గా. ఇంకొక దగ్గర డిసగ్రిమెంట్స్, ఇంకా అభిప్రాయాలు కుదరట్లేదు, కానీ రిజెక్ట్ అయితే చేయలేదు, ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయని అనుకున్నాం. ఇంక 6 months ఏం చెప్పకుండా 6 months సైలెంట్గా ఉంది. అప్పుడైనా ఈ 3 కండిషన్లు ఏం చేస్తారంటే, ప్రెసిడెంట్ ఎవరు ఇంకెప్పటికీ ఇంతేనా, ఇట్లా కొట్లాడుకుంటూనే ఉంటారు, కొట్టుకుంటూనే ఏదో ఒకటి ఎవరో ఒకరు, దీనికి ఒక పెద్ద మనిషి రావాలి కదా. అట్లా ఎవరు వస్తారంటే, ఇప్పుడు మన పెద్ద మనిషి ప్రెసిడెంట్, ఈయన వస్తారనమాట. ప్రెసిడెంట్ అన్లెస్ ది బిల్ ఎలాప్స్డ్ బై ద రీజన్ ఆఫ్ డిజల్యూషన్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ ద పీపుల్. ఒకవేళ డిజాల్వ్ అయిపోయింది అనుకో హౌస్, ఇంకా పంచాయతీనే లేదు, ఆల్రెడీ చెప్పున్నాం కదా పైన కండిషన్. అట్లా వాటి కింద ల్యాప్సింగ్ కింద వెళ్ళిపోతుంది అన్నమాట. కానీ ఇక్కడ డిజాల్వ్ అని చెప్పట్లేదు, డిజాల్వ్ కాని సందర్భం ఇది అని చెప్తున్నారు, డిజల్యూషన్కి లేదు. ఇది సబ్జెక్టు కండిషన్ అన్నమాట. డిజల్యూషన్ ఆఫ్ ద పీపుల్ నోటిఫై టు ద హౌసెస్, నోటిఫై చేస్తారంట బై మెసేజ్ ఇఫ్ దే ఆర్ సిట్టింగ్, ఆర్ బై పబ్లిక్ నోటిఫికేషన్ ఇఫ్ దే ఆర్ నాట్ సిట్టింగ్. ఒకవేళ సిట్టింగ్లో అంటే ఏమో నోటిఫై చేస్తారు ఇద్దరికి, ఇట్లా నేను ఏం చెప్పామో చెప్తారు, ఒక నోటిఫై చేస్తారు. అలా లేదు, సిట్టింగ్లో లేవనుకోండి, పబ్లిక్ నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారండి. ఇఫ్ దే ఆర్ నాట్ సిట్టింగ్ హిజ్ ఇంటెన్షన్ టు, అసలు ఎందుకు నోటిఫై చేస్తున్నారు, దేని గురించి అంటే, ఇప్పుడు మీ ఇంటికి ఒకటి వస్తున్నారు, దేని గురించి అని మీకు క్లారిటీ ఉండాలి కదా. అట్లా ఎందుకు అంటే, సమన్ దెమ్ టు మీట్ ఇన్ జాయింట్ సిట్టింగ్. అబ్జర్వ్ చేశారా, జాయింట్ సిట్టింగ్ అనే పదం ఇక్కడ వాడారు. ఫర్ ద పర్పస్ ఆఫ్ డెలిబరేటింగ్ అండ్ ఓటింగ్ ఆన్ ద బిల్. పర్పస్ ఆఫ్ డెలిబరేటింగ్ అండ్ ఓటింగ్ ఆన్ ద బిల్ ప్రొవైడెడ్ దట్ నథింగ్ ఇన్ దిస్ క్లాస్ షెల్ అప్లై టు మనీ బిల్. ఇది మనీ బిల్కి సంబంధించింది కాదు, అక్కడ చెల్లుబాటు అవ్వదు అని చెప్తున్నారు. అందుకే కదా మనం మనీ బిల్స్ దగ్గర జాయింట్ సిట్టింగ్ పాసిబుల్ అవ్వదు అని చెప్పాము. ఇదిగోండి ఇక్కడ చెప్పున్నామా, జాయింట్ సిట్టింగ్ మనీ బిల్ లేదు అని. ఎందుకంటే ఇదిగోండి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఎందుకు అది కామన్ సెన్స్తో మనం ఆలోచించిన అర్థమవుతుంది కదా, అంత డిలేలు ఉండలేదు కదా మనీ బిల్. అందుకని సెకండ్ థింగ్, ఇవే పెద్ద మనం అన్నీ చదివేసి టెన్షన్ పడి అన్నీ ఎక్కువ ఎంసీకి అట్లా కాదు కదా. ఇక్కడ ఆల్రెడీ మనకు బిల్లో ప్రొవైడ్ చేస్తున్నారు, ఏవైతే ఉన్నాయో అవి మీరు 1కి 2 సార్లు చదివితే ఇంకా అవి బ్రెయిన్లో ఫిక్స్ అయిపోతాయి, ఏం బట్టి కొట్టాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా ఒక ప్రొసీజర్ ఎలా జరగాలి అని చెప్తుంది అంతే. నెక్స్ట్ సబ్ క్లాస్ 2 చూడండి. ఇన్ రికగ్నైజింగ్ ఎనీ సచ్ పీరియడ్ ఆఫ్ 6 months యాజ్ ఈజ్ రెఫర్డ్ టు ఇన్ క్లాస్ 1, no account shall be taken of any period during which of the house referred to in subclass C of the class is prorogued or adjourned for more than 4 consecutive days. ఇదేం లేదు, సెకండ్ కండిషన్ ఏం చెప్తున్నారంటే, మీరు ఏం చెప్పారు, 6 months టైం చెప్పారు కదా, ఎక్కడ చెప్పారు, 108 సబ్ క్లాస్ సి చెప్పన్నారు కదా 6 months అని. దానికి ఎక్సెప్షన్ అన్నమాట. 6 months కాదు, 6 months కైనా ఎక్కువ అయినా సరే అని చెప్పి జాయింట్ సిట్టింగ్కి పిలవడానికి ఛాన్స్ లేకుండా ఎక్కడెక్కడ ఎక్సెప్షన్ ఉంది అంటే, 6 months అయ్యింది అంటేనే కదా మీరు జాయింట్ సిట్టింగ్ పోతారు. 6 months ఇంకా కాలేదు అంటే జాయింట్ సిట్టింగ్ పోరు కదా. అలా ఏ టైంలో వెళ్ళలేము అనే విషయం ఇక్కడ చెప్తుందంట. దానికి ఎక్సెప్షనల్ కండిషన్ చెప్తున్నారు. ఎట్లా, ఇక్కడ 6 months అని మీరు టైం బౌండ్ చెప్పారు, ఆ టైం బౌండ్ ఇంకా ఎక్కువైనా పర్వాలేదు. ఎలాంటి కండిషన్లో అంట, ప్రొరగేషన్లో ఉందనుకోండి, అలాంటి టైంలో ఆ పీరియడ్ని ఈ 6 months నుంచి తీసేసేయాలి.
ఇప్పుడు ఒక 1 మంత్ ప్రొరగేషన్ ఉందనుకోండి, ప్రొరగేషన్లో ఉన్నప్పుడు అసలు అందరూ మీట్ అవ్వరు కదా. మీట్ అవ్వనప్పుడు ఆ టైంని కూడా మీరు కన్సిడరేషన్ ఎట్లా చేస్తారు? అందరూ మీట్ అయ్యి కూర్చొని అప్పుడు కదా ఆ బిల్ ఇంకా పాస్ అవ్వలేదంటే 6 మంత్స్ అయిపోయింది, సో అందుకు నేను జాయింట్ సిట్టింగ్ పిలుస్తాను ప్రెసిడెంట్ చెప్పాలి. మీటింగ్లో లేనప్పుడు బిల్ పాస్ అవ్వలేదని ఎట్లా చెప్తుంది? అది రేషనాలిటీగా లేదు కదా, ప్రాక్టికల్గా లేదు కదా. సో అది కాదు. ఇంకొక కండిషన్ కూడా చెప్పారు. ఇప్పుడు అర్జెంట్ ఫర్ మోర్ దాన్ 4 days. ఒక్కొక్కసారి ఎక్కువ గొడవలు జరుగుతుంది అనుకోండి, ఆ సభని ఇంకా ప్రెసిడెంట్ కానీ స్పీకర్ కానీ చైర్మన్ కానీ ఇంకా మనం కండక్ట్ చేయలేము అని ఫీల్ అయినప్పుడు కొన్నిసార్లు ఎక్కువ రోజులు అర్జెంట్ చేసేస్తారు. అట్లా ఒకవేళ ఆ పీరియడ్ కానీ 4 days కన్నా ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఎవరి పార్టీకి వాళ్ళు వెళ్ళిపోతుంటారు కదా. 4 days లీవ్ దొరికింది కదా అనుకుంటారు ఎంపీలు కూడా. అంటే సభకు కావాల్సిన మెజారిటీ ఉండదు కదా ఆ బిల్ పాస్ అవ్వడానికి. ప్రాక్టికల్ ఇంప్లికేషన్స్ చాలా ఉంటాయి కదా. అలాంటి హడ్డీల్స్ అన్నీ గుర్తుపెట్టుకొని అట్ ది సేమ్ టైం ఎక్కువ మంది ఉంటే బాగా డిస్కషన్ చేయొచ్చు ఆ టాపిక్ మీద. సో దాంట్లో ఉన్న ప్రోస్ కాన్స్ అన్నింటినీ అపోజిషన్ పార్టీ రూలింగ్ పార్టీని క్వశ్చన్ చేయొచ్చు. ఇవన్నీ ఉంటాయి, ఆ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి అర్జెంట్ చేస్తే. అందువల్ల 4 days కన్నా ఎక్కువ అర్జెంట్ చేసిన పీరియడ్ కూడా తీసేయండి అని చెప్తున్నారు. అలా తీసేసి ఈ 2 పీరియడ్లు అయిపోయిన తర్వాత అప్పుడు కూడా మీకు 6 months కన్నా ఎక్కువ అయితే అప్పుడు జాయింట్ సిట్టింగ్కి వెళ్ళండి అని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ 3, when the president has under class 1 of notified. ఇప్పుడు చెప్పాం కదా క్లాస్ 1లో నోటిఫై చేస్తామని, దాని గురించి ఆ నోటిఫికేషన్ గురించి మాట్లాడుతుంది. నోటిఫైడ్ హిస్ ఇంటెన్షన్ ఆఫ్ సమ్మనింగ్ ద హౌస్ టు మీట్ ఇన్ ఏ జాయింట్ సిట్టింగ్, నెయిదర్ హౌస్ షెల్ ప్రొసీడ్ ఫర్దర్ విత్ ద బిల్. ఒకవేళ ప్రెసిడెంట్గా నోటిఫై చేసేసాడు అంటే ఏ హౌస్ కూడా ఇంకా దాని గురించి మాట్లాడకూడదు, ఆ బిల్లు గురించి సైలెంట్ అయిపోండి. ఇప్పుడు మీ ఇద్దరి మధ్య గొడవ అవుతా ఉంది, అది మీ ఇంట్లో గొడవ అవుతుంది, నో ఇష్యూ. మీరు రోడ్డు మీదకి వచ్చేస్తే అది జనాలకు ఇష్యూ అవుతుంది, కాబట్టి ఇంకా జనాలు ఇన్వాల్వ్ అవుతారు. సో మీరు కామ్గా ఉండాలి ఇప్పుడు, అది చెప్తున్నాను. హౌస్ షెల్ ప్రొసీడ్ ఫర్దర్ విత్ ద బిల్, బట్ ద ప్రెసిడెంట్ అట్ ఎనీ టైమ్. ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది బాల్? ప్రెసిడెంట్ చేతిలో ఉంది. ప్రెసిడెంట్ ఏం చేస్తాడు? కానీ ప్రెసిడెంట్ మాత్రం ఎట్ ఎనీ టైమ్ ఆఫ్టర్ ద డేట్ ఆఫ్ హిజ్ నోటిఫికేషన్ summon the houses to meet in a joint sitting for the purpose specified in the notification, and if he does so, the houses shall meet accordingly. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత హౌసెస్ మీరు మాట్లాడకండి, కానీ ప్రెసిడెంట్ మాత్రం ఖచ్చితంగా ఎప్పుడు మీట్ అవ్వాలి అనేది ఖచ్చితంగా చెప్పే రైట్ తనకు ఉంటుంది అని చెప్పడం సబ్ క్లాస్ 3 ఉద్దేశం. ఇప్పుడు సబ్ క్లాస్ 4 ఏం చెప్తుందో చూద్దాం. ఇఫ్ అట్ ది జాయింట్ సిట్టింగ్ ఆఫ్ 2 houses ఆఫ్ ద బిల్ విత్ సచ్ అమెండ్మెంట్స్ ఇఫ్ ఎనీ సో యాజ్. ఒక్క నిమిషం, ఇక్కడ కొంచెం క్లమ్జీగా ఉన్నట్టుంది, అందుకని ఇక్కడ తీసుకొని ఇక్కడ చేద్దాం దీన్ని. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం చెప్పేది 4th క్లాసేనా? చూడండి, ఇక్కడ కలర్ మారుద్దాం. ఇది కొంచెం అన్నిటితో కంపేర్ చేసి ఇది కొంచెం ఇంపార్టెంట్ థింగ్స్ కదా, ఇప్పుడు లాస్ట్ అందుకని అనమాట. ఇఫ్ అట్ ది జాయింట్ సిట్టింగ్ ఆఫ్ 2 houses ఆఫ్ ద బిల్, ఇప్పుడు జాయింట్ సిట్టింగ్లో కూర్చున్నారు అనుకుందాం. విత్ సచ్ అమెండ్మెంట్స్, ఏవైతే సవరణలు చెప్తున్నారో వాటి గురించి, ఎందుకంటే వాటి వల్లే కదా ప్రాబ్లం వచ్చింది రెండింటి మీద. ఇప్పుడు లోక్సభ నేను ఉంటాను, ట్యాక్స్ అనుకుందాం, ఇన్కమ్ ట్యాక్స్ మీద 10% నేను పెంచాలన్నా, రాజ్యసభ 10% ఎట్లా పెంచుతారు? వాళ్ళు కట్టాలా, ఏమన్నా అవ్వాలా? మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్గా 10 కాదు 5కి తగ్గించమన్నారు. అది బిల్ అంతా ఉంది, బిల్ అంతాలో ఇదొక్కటి ప్రాబ్లం అయింది వాళ్ళకి. సో బిల్ అంతా మాట్లాడరు, ఈ పాయింట్ మాత్రం మాట్లాడతారు. అదే ఏంటి అనేది ఇప్పుడు డీటెయిల్స్ మాట్లాడదాం. అంటే టోటల్ ఒక బిల్ ప్రపోజ్ చేశారు, దాంట్లో కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, ఇది గుర్తుపెట్టుకొని ఇప్పుడు చదువుదాం. విత్ సచ్ అమెండ్మెంట్స్ ఇఫ్ ఎనీ యాజ్ ఆర్ అగ్రీడ్ టు ఇన్ జాయింట్ సిట్టింగ్ ఈజ్ పాస్డ్ బై. ఇప్పుడు రిజల్యూషన్ ఎలా పాస్ చేయాలో చెప్తున్నారు. పాస్డ్ బై మెజారిటీ ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ బోత్ హౌసెస్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్ అంటే నేనేం చెప్పా, ఆ రోజుకి సంబంధించి అన్న, ఆ రోజుకి మాత్రమే, అది ఫిక్స్డ్ కాదు.
ఎట్లా అంట, బై మెజారిటీ ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ బోత్ ద హౌసెస్, అంటే సింపుల్ మెజారిటీతో మీరు పాస్ చేయాల్సి ఉంటుంది అన్నారు. అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్తుంది, సింపుల్ మెజారిటీ అంటే మెజారిటీ 50% ప్రెజెంట్ ప్లస్ ఓటింగ్. మ్యాక్సిమం స్ట్రెంత్ ఎవరికి ఉంటుంది, లోక్సభకే ఉంటుంది. సో లోక్సభలో అందరూ అటెండ్ అయ్యి పాస్ చేసి బిల్లు పాస్ అవుతుంది. అంటే లోక్సభ సైడే దీనికి ప్రొవిజన్స్ ఎక్కువ ఇస్తున్నారు. ఎందుకంటే ఆ గవర్నమెంట్ తీసుకురావాలనుకుంటుంది కదా, ఏదైతే రూలింగ్ గవర్నమెంట్ ఉంటుందో ఆ రూలింగ్ గవర్నమెంట్కి ఇబ్బంది రాకూడదు అనమాట. దీనికి కొంచెం క్లారిటీగా అర్థం కావాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్. మామూలుగా ఏమవుతుంది, సెంట్రల్ గవర్నమెంట్లో ఒక పార్టీ ఉందనుకుందాం, ఎక్స్ అనే పార్టీ, అపోజిషన్లో వై అనే పార్టీ ఉందనుకుందాం. ఓకే, అప్పటి వరకు ఏంటి, XY కాదు, జరిగిన ఎగ్జాంపులే చూద్దాం. చూడండి, 2014 వరకు ఎవరున్నారు అంటే 2009 నుంచి 14 వరకు UPA 2 గవర్నమెంట్ ఉందా, కరెక్టేనా? నెక్స్ట్ దానికి ముందు కూడా ఏంటి, 2004 నుంచి 2009 వరకు ఎవరున్నారు, UPA 1 గవర్నమెంట్ ఉందా, అవునా? అట్ ది సేమ్ టైం ఇంకా స్టేట్స్లో కూడా చూడండి, రీజనల్ పార్టీస్ ఉన్నాయా. ఇప్పుడు ఏపీ ఉంటే రీజనల్ పార్టీ ఉన్నింది, తెలంగాణకి రీజనల్ పార్టీ ఉంది. 2014 ముందుకు లేదనుకోండి తెలంగాణ, బట్ ఇప్పుడైతే రీజనల్ పార్టీస్ ఉన్నాయి. తమిళనాడు రీజనల్ పార్టీస్తోనే వస్తుందా, వెస్ట్ బెంగాల్ రీజనల్ పార్టీస్తోనే వస్తుందా. ఇప్పుడు లోక్సభ ఉంది, రాజ్యసభ ఉంది. ఓకే, లోక్సభ రాజ్యసభ తీసుకుందాం. రాజ్యసభ ఎవరికి రిప్రజెంట్ చేస్తుంది, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్కేనా. ఇప్పటి వరకు మీ గవర్నమెంట్సే ఉన్నాయి. ఎవరు, సెంట్రల్లో కాంగ్రెస్ గవర్నమెంటే, UPA గవర్నమెంటే ఉంది. మోరార్లెస్ ఏం చేసేవాళ్ళు, స్టేట్స్ కూడా సెంటర్కే ఫేవర్ చేసేవాళ్ళు. అంటే 2014 వరకు ఎవరు ఉన్నారు, మీ వాళ్ళే ఉన్నారా రాజ్యసభలో అందరూ. అంటే కాంగ్రెస్, CPI, ఇంకా వెస్ట్ అన్ని పార్టీస్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు సడన్గా ఎవరు ఎమర్జ్ అయ్యారు, బీజేపీ వచ్చింది. అప్పుడు అంటే NDA గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు 2014లో మెజార్టీ ఉంది, మెజార్టీ అబ్సల్యూట్గా ఉంది. ఓకేనా, మెజార్టీ ఉంది. కానీ కొన్ని బిల్స్కి ఏమవుతుంది, లోక్సభ రాజ్యసభ రెండు పాస్ చేయాలి కదా, ఖచ్చితంగా మెజార్టీ. అంటే సపోజ్ ఆర్డినరీ బిల్స్, మనీ బిల్స్ అవి కాదు, ఆర్డినరీ బిల్స్. ఇప్పుడు ఏమైంది, ఈ బిల్లు చేసి వీళ్ళు పంపించినా వీళ్ళు దానికి ఏమంటారు, స్టాగ్నేట్ చేస్తూనే వచ్చారనమాట. దానివల్ల ఏమవుతుంది, ఆ బిల్కి సంబంధించి బిల్ పాస్ చేయనప్పుడు మరి చట్టాలు ఏమవ్వాలి, అవునా, అదొక కండిషన్ అవుతుందా. ఓకే, సరే, వీళ్ళైతే ఇలా ఉన్నారులే, కనీసం స్టేట్ గవర్నమెంట్స్ నుంచి అని అడిగి తీసుకుందాం. అంటే స్టేట్ గవర్నమెంట్స్ కూడా మ్యాక్సిమం అప్పుడు ఈ రూలింగ్ గవర్నమెంట్కి సంబంధించినవి ఉన్నాయి. అప్పుడు బిల్ పాస్ అవ్వడం కష్టమైపోయింది అనమాట. అందుకే మీరు గమనిస్తే అప్పుడు ఏం చెప్పారు, ఆధార్ బిల్ కేసు అని ఒక కేసు జరిగింది. ఐడియా ఉంటుంది చూడండి. చాలామంది అప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఏ కేసు అప్పుడు, ఎక్స్క్యూజ్ మీ, ఓకే రైట్, కొంచెం జంప్ అవుతూ ఉన్నాయి స్క్రీన్ అంతా. ఓకే, ఇప్పుడు ఏమైంది, ఆధార్ బిల్ ఒకటి ప్రవేశపెట్టారు. దాన్ని ఏం చేసింది గవర్నమెంట్ అంటే మనీ బిల్ కింద పెట్టింది అనమాట. మనీ బిల్ అయితే లోక్సభకి ఎక్స్క్లూజివ్ పవర్స్ ఉన్నాయి కదా, సో ఈజీగా పాస్ అయిపోతుంది అన్నట్టుగా. దాని మీద అపోజిషన్ సుప్రీంకోర్టు కూడా వెళ్ళింది. ఓకే, ఇంకొకటి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్. ఇదో మరీ ఒక పెద్ద ఏమంటారు గేమ్ అనమాట. ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ ఏం జరిగిందంటే 2014లో ఉన్నప్పుడు ఎవరున్నారు, UPA గవర్నమెంట్, LARR యాక్ట్ 2013 ఎవరి టైము, మన్మోహన్ సింగ్ గారి టైంలో తీసుకొచ్చారు. అప్పుడు ఏమైంది, అపోజిషన్లో ఉన్న బీజేపీ దీన్ని సపోర్ట్ చేసింది. ఈ లోపల గవర్నమెంట్ పడిపోయింది. ఓకే, తీసుకొచ్చింది ఎవరు, కాంగ్రెస్ గవర్నమెంటే. ఇప్పుడు ఏమైందంటే కొత్తగా 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఏం చేసింది, కొంచెం క్యాపిటలిస్టిక్ వైపులో ఉన్నట్టుగా కొంచెం అమెండ్మెంట్స్ చేసి మళ్ళీ LARRని తీసుకొచ్చి ప్రవేశపెట్టింది. లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టి పాస్ కూడా అయింది. కానీ రాజ్యసభకి వెళ్ళేసరికి ఏమైందంటే ఏ బిల్లు అయితే తీసుకొచ్చిందో కాంగ్రెస్ అదే బిల్లును ఒప్పుకోలేదన్నమాట. ఎందుకంటే మీకు అమెండ్మెంట్స్ చేస్తున్నారు, ఆ అమెండ్మెంట్కి మేము ఒప్పుకోము అన్నట్టుగా బిల్స్ని ఒప్పుకోలేదు. తర్వాత దానికి సంబంధించి CPI ఇలాంటి పార్టీలన్నీ కూడా ఏవి ఒప్పుకోలేదు. లాస్ట్కి ఏమైంది, సెంట్రల్ గవర్నమెంట్ అప్పుడు ఏం చేసిందంటే 3 times ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. 3 times అనమాట.
దీని మీద ఇప్పుడు చాలా ఇష్యూ అయింది కూడా. ఆర్డినెన్స్ ఎక్కడైనా మామూలుగా పార్లమెంట్ చేసే చట్టాలతో సమాంతరంగా ఉంటుందా అని చెప్పి క్వశ్చన్ కూడా చాలాసార్లు రైజ్ అయ్యిందనమాట. అంటే మీకు పార్లమెంట్ ఉంది కదా, మీరు వెళ్ళి పార్లమెంట్తో కదా తీసుకురావాల్సింది. ఆర్డినెన్స్ అంటే బైపాసింగ్ లైనే కదా, అప్పుడు ఎందుకు తీసుకొస్తున్నారని ఆ 3 సార్లు తెచ్చినా సరే బీజేపీ ఆ యాక్ట్ని పాస్ చేయించలేకపోయింది. లాస్ట్కి ఏం చేసిందంటే దాన్ని విత్డ్రా చేసుకుందనమాట. అది జరిగింది. అంత కష్టం ఉంటుంది బిల్ పాస్ చేయాలంటే. అందుకని మ్యాక్సిమం ఏ గవర్నమెంట్స్కి అయితే రాజ్యసభలో బిల్లు పాస్ చేయలేనంత మెజారిటీ ఉండదో అవన్నీ బిల్స్ మ్యాక్సిమం పాస్ చేయకుండా ఉండడానికే ట్రై చేస్తాయి. ఎందుకంటే అఫ్కోర్స్ ఇప్పుడు రాజ్యసభలో బిల్ పాస్ అవనంత మాత్రాన గవర్నమెంట్ ఏం రిజైన్ చేయని అవసరం లేదు. కానీ మోరల్గా ఆ గవర్నమెంట్కి అదొక చెడ్డ పేరే కదా, కనీసం ఈ బిల్ కూడా పాస్ చేసుకోలేకపోయింది ఇప్పుడున్న ప్రభుత్వం అని. అలా ఆడ వెళ్ళడం ఎందుకు, కొట్టించుకోవడం ఎందుకు అంటారు కదా, అట్లా అనమాట. ఎందుకు వాళ్ళతో అన్నట్టు బిల్లు మ్యాక్సిమం అసలు ప్రవేశపెట్టడానికి కూడా చూడరు. ఓకే, ఇప్పుడు ఈ సబ్జెక్ట్లోకే వచ్చేద్దాం. ఇప్పుడు చూడండి, అదే అనమాట, ఈజీగా పాస్ అవ్వడానికని అట్లా చేశారు. ఇట్ షెల్ బి డీమ్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ టు హ్యావ్ బీన్ పాస్డ్ బై బోత్ ద హౌసెస్. ఓకే, నెక్స్ట్ ప్రొవైడెడ్ దట్ అట్ ఏ జాయింట్ సిట్టింగ్. ఇప్పుడు మీటింగ్ జరుగుతుంది. ఇప్పుడు ఈ మీటింగ్ గురించి సంబంధించి మాట్లాడదాం. అంటే ఉంటుంది కదా, ఎవరెవరు ఉండాలి, ఏమేమి మాట్లాడాలి, దానికి అసలు ఎవరు చైర్మన్గా ఉండాలి, ప్రెసిడెంట్ నోటిఫికేషన్ ఇచ్చిన ప్రెసిడెంటే ఉండాలా, అన్ని డీటెయిల్స్ ఇప్పుడు మాట్లాడదాం. ఏం చెప్పారంటే 4 సబ్ క్లాస్ ఏలో ఇఫ్ ద బిల్ హ్యావింగ్ బీన్ పాస్డ్ బై వన్ హౌస్, ఒక హౌస్ పాస్ చేసేసింది. మీకు చాలా చాలా క్లారిటీ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు పాస్ అంటున్నారంటే మీరు ఊరికే బిల్ పాస్ చేయలేదేమో, ఒక సభలోని గొడవలు వచ్చేదేమో అని చెప్పే డౌట్స్ కూడా వస్తాయి. అందుకని వాళ్ళు క్లారిటీగా చెప్తున్నారనమాట. ఒక హౌస్ పాస్ చేసేసింది, ప్రాబ్లం విత్ అదర్ హౌస్ మాత్రమే. అట్లనే రాజ్యసభ లోక్సభతోనే ప్రాబ్లం ఉందని చెప్పట్లా. అదర్ హౌస్ అదేదైనా అయి ఉండొచ్చు. ఎందుకంటే ఆర్డినరీ బిల్స్ ఏ హౌస్లోనే బిల్లు ప్రవేశపెట్టచ్చు. ఆ బిల్లు ఆ హౌస్ పాస్ చేసేసింది, ఇంకో హౌస్కి వెళ్ళాలి కదా, అదే అదర్ హౌస్. దానికి సంబంధించి కంటిన్యూ చేయండి. హ్యాస్ నాట్ బీన్ పాస్డ్ బై అదర్ హౌస్ విత్ అమెండ్మెంట్స్ అండ్ రిటర్న్ టు ద హౌస్ ఇన్ విచ్ ఇట్ ఈస్ ఆర్జినేటెడ్. రిటర్న్ కూడా చేసేసింది అంటున్నాడు. No amendment shall be proposed to the bill other than such amendments as are made by the delay in the passage of the bill. చాలా ఇంపార్టెంట్, చదవండి ఈ లైన్, ఒక క్లారిటీ వస్తుంది మీకు. అంటే బిల్లు మొత్తం మాట్లాడమని చెప్పట్లేదు. ఆ బిల్లులో ఏవైతే మీకు గొడవలు వచ్చాయో ఆ గొడవలకి సంబంధించిన అంశాలు మాత్రమే మాట్లాడండి, మిగతా అంతా వద్దు. ఇప్పుడు అంతే కదా, ఎఫ్ఐఆర్లు అయినా కోర్టుకి వెళ్ళినా కూడా అంతే కదా. చెప్పాలంటే ఇద్దరు ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ గొడవ అయితే మొత్తం అంతా కథ అంతా చెప్తారు. ఆ కథ అంతా వింటే ఒక రోజులో ఎన్ని కేసెస్ పంపించాలి కదా, డిస్పోజ్ చేయాలి జడ్జ్ అయినా. అందుకని అంతా ఉండదు. ఎఫ్ఐఆర్లు ఏమైతే కేసులు మెన్షన్ చేశారో ఆ వాటి గురించి మాత్రమే మాట్లాడతారు. అలా ఇక్కడ కూడా బిల్లు మొత్తం చెప్పకండి, నాకు మరి కథ అంతా చెప్పొద్దు, విషయం చెప్పండి అంటాం కదా, అట్లా అది మాత్రం మాట్లాడతాము అని చెప్పారు. ఓ క్లారిటీనా. సెకండ్ థింగ్, ఇఫ్ ద బిల్ హ్యాస్ బీన్ సో పాస్డ్ అండ్ రిటర్న్, సో పాస్డ్ అండ్ రిటర్న్, పాస్ చేసి మీకు రిటర్న్ చేసినప్పుడు ఓన్లీ సచ్ అమెండ్మెంట్స్ యాజ్ అఫోర్సైడ్ షెల్ బి ప్రపోజ్డ్ టు ద బిల్ అండ్ సచ్ అదర్ అమెండ్మెంట్స్ యాజ్ ఆర్ రిలవెంట్ టు ద మ్యాటర్స్ విత్ రెస్పెక్ట్ టు విచ్ ద హౌసెస్ హ్యావ్ నాట్ అగ్రీడ్. సేమ్ ఏకి సంబంధించిందే ఇంకొంచెం ఎలాబొరేటెడ్గా మాట్లాడుతున్నారు అనమాట ఈ బిలో. ఏమంటే మీకు ఆల్రెడీ పంపించారు కదా, ఏవైతే ఈ అమెండ్మెంట్స్ మాకు చక్కగా లేవు, మీరు మళ్ళీ మార్చండి అని, అలాంటివి కానీ ఇంకా ఫస్ట్ చెప్పినట్టు ఏవైతే మా ఇద్దరికి డిస్ప్యూటెడ్గా ఉన్నాయో అలాంటివి అవి మాత్రమే మాట్లాడండి అని చెప్తున్నారు. రెండు మోరార్లెస్ సేమే, కాకపోతే ఇది ఇంకొంచెం ఎలాబొరేటెడ్గా మాట్లాడింది. అలాంటివి మాత్రమే ఏం చెప్తుంది సబ్ క్లాస్ 4? ఒకటి మెజారిటీ గురించి చెప్పింది. ఓకే, అలాగే ఏం చెప్తుంది ఏ కానీ బి కానీ సంబంధించి ఏం చెప్పింది ఒకటే చెప్తుంది, ఏంటంటే మీరు అంతా చెప్పకండి, మాకు ఏవైతే విషయం ఉందో అది మాత్రం మాట్లాడిన అంటుంది. 5. ఏ జాయింట్ సిట్టింగ్ మే బీ హెల్డ్ అండర్ దిస్ ఆర్టికల్ అండ్ ఎ బిల్ పాస్డ్ దేరట్, నాట్ విత్ స్టాండింగ్ దట్ ఏ డిసల్యూషన్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ ద పీపుల్ హ్యాస్ intervened since the president notified his intention to summon the houses టు మీట్ దేర్ ఇన్. అర్థమైందా సబ్ క్లాస్ 5లో ఏం చెప్పిందో?
ఇక్కడ ఏమనిందంటే ఏ జాయింట్ సిట్టింగ్ మే బీ హెల్డ్ అండర్ దిస్ ఆర్టికల్ అండ్ ఏ బిల్ పాస్డ్ దేర్ అట్ notwithstanding that a dissolution of the House of the People has intervened since the President notified his intention. ఈ విషయం గురించైనా మనం ల్యాప్సింగ్ ఆఫ్ బిల్స్ అప్పుడు మాట్లాడడం. ఇదిగోండి జాయింట్ సిట్టింగ్ వచ్చేసింది అని చెప్పి మాట్లాడడం, అప్పుడు కూడా బిల్ ల్యాప్స్ అవ్వదు అన్నాం. ఓకే, ఇక్కడ ఏమంటున్నారంటే ఒకవేళ జాయింట్ సిట్టింగ్ అని నోటిఫికేషన్ ఇష్యూ చేసేసాడు, ఎవరు ప్రెసిడెంట్ ఆల్రెడీ నోటిఫికేషన్ ఇష్యూ చేసేసాడు, ఇంకా అప్పటికి డిజాల్వ్ అవ్వలేదు లోక్సభ, కానీ ప్రెసిడెంట్ నోటిఫికేషన్ ఇష్యూ చేశాక లోక్సభ డిజాల్వ్ అయిపోయింది అనుకుందాం. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈ లోక్సభలో డిజాల్వ్ అయిపోయింది కదా, ఎవరైతే పాత వాళ్ళు ఉన్నారో ఎంపీలు వాళ్ళతోనే జాయింట్ సిట్టింగ్ కూడా స్టార్ట్ చేయొచ్చు అంట. అది ఆయన చెప్పడం అనమాట. అంటే ఇప్పుడు మామూలుగా ఏమనుకుంటాం, లోక్సభ డిజాల్వ్ అయిపోగానే ఆ ఎమ్మెల్యే ఆ ఎంపీ ఇప్పుడు ఉన్నాడు, నెక్స్ట్ కొత్త ఎంపీ ఎన్నికైపోతాడు కదా, సో కొత్త వాళ్ళతో జరుగుతుందేమో అనుకుంటారు. లేదు, అప్పుడున్న వాటిలతోనే ఈ జాయింట్ సిట్టింగ్ అనేది జరగచ్చు అని చెప్తున్నారనమాట. ఓకే, ఫైన్. ఓకే, ఇప్పుడు దాకా ఒక్కసారి మీరు క్లారిటీగా చూడండి ఏం చెప్పారు అని చెప్పేసి. మనం ఏం మాట్లాడాము ఇప్పుడు దాకా? 107 గురించి మాట్లాడాం, 108 గురించి మాట్లాడాం, అవునా? ఇప్పుడే ఏం మాట్లాడాం? 108. 108లో మొత్తం ఎన్ని సెక్షన్స్ చెప్పాము? 5 సెక్షన్స్ చెప్పాం, అవునా? 108 సబ్ క్లాస్ 1లో ఏం చెప్పాము? రీజన్స్ చెప్పాం, అవునా? ఏ రీజన్స్? అదర్ హౌస్ కానీ రిజెక్ట్ చేయొచ్చు, లేకపోతే అదర్ హౌస్కి డిసగ్రిమెంట్ ఉండొచ్చు, అంటే ఏకాభిప్రాయం లేదు, లేకపోతే 6 months వరకు అది ఏం చెప్పలేదు అని చెప్పాం. సెకండ్ ఏం చెప్పాము? ఆ 6 monthsకి ఎక్సెంప్షన్ చెప్పాం, ఓకేనా? థర్డ్ థింగ్ ఏం చెప్పాము? వీటి మీద ప్రెసిడెంట్ నోటిఫై చేస్తాడు అని చెప్పాం. నోటిఫికేషన్ అయినా ఇవ్వచ్చు, లేకపోతే నోటిఫై అయినా చేస్తాడు అని చెప్పాం, అవునా? ఫోర్త్ వన్ ఏం చెప్పాము? ఒకటి మెజారిటీ గురించి మాట్లాడాం ఇక్కడ, అవునా? సెకండ్ థింగ్ ఏంటి? ఏ బి విషయంలో చూస్తే ఏమని చెప్పాము? మీరు అన్నీ మాట్లాడకండి, ఏవైతే డిస్ప్యూటెడ్ ఉన్నాయో ఆ వాటి గురించి మాత్రమే మాట్లాడండి అని చెప్పాం, అవునా? ఫిఫ్త్లో ఏం చెప్పాము? లోక్సభ డిజాల్వ్ అయిందనుకోండి, అయినా అది కన్సిడరేషన్లోకి తీసుకోము అని చెప్పాం, అవునా? ఈ 5 పాయింట్లు ఇక్కడ చెప్పాం. ఈ 5 ఇంపార్టెంట్. వీటిలో ఒకవేళ ఎగ్జామినర్ ఫస్ట్ హిట్ చేయాలంటే ఏం అడుగుతాడు? రీజన్స్ అడుగుతాడు, అంతేనా? అసలు ఎందుకు జాయింట్ సిట్టింగ్ అనేది అడగచ్చు, అవునా? ఇంకా కొంచెం డెప్త్కి వెళ్తే ఏమంటాడు? లోక్సభ డిజాల్వ్ అయినా మన ఇంపాక్ట్ ఉంటుందా అని అడగచ్చు, అవునా? లేకపోతే ఇంకొకటి ఏం అడగచ్చు? ఎంత మెజారిటీ కావాలి అని అడగచ్చు, కరెక్టేనా? ఇంకొక క్వశ్చన్ ఏమనొచ్చు? ఎవరు నోటిఫికేషన్ ఇష్యూ చేయాలి అనొచ్చు, అవునా? ఇక్కడ నోటిఫికేషన్ ఎవరు ఇష్యూ చేయాలన్నారు, కానీ ఇక్కడ ఎక్కడ కూడా ఆ మీటింగ్కి అంటే లోక్సభ మెంబర్సు రాజ్యసభ మెంబర్స్ వచ్చి కూర్చుంటారే, ఆ మీటింగ్కి ఎవరు దీనికి ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉంటారని చెప్పలేదు, ఓకేనా? అబ్జర్వ్ చేశారా? ఇది ఎక్కడ చెప్తారంటే స్పీకర్కి ఉన్న పవర్స్ ఉన్నాయి కదా, అక్కడ చెప్తారనమాట, ఇక్కడ చెప్పారు. ఎందుకంటే ఇక్కడ కూడా చెప్పచ్చు కానీ అంత రిపీట్ అవుతుంది, అందుకని ఇక్కడ చెప్పారనమాట. ఇంకా అదొక్కటి చెప్పలేదు, రిమైనింగ్ అన్నీ చెప్పారు. ఒక్కసారి 107లో కూడా ఏం చెప్పారో చూడండి. 107 ఏం చెప్పారు? ఫస్ట్ వన్లో ఏ హౌస్లో అయినా మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి అన్నాడు, అంటే ఇంట్రడక్షన్ గురించి మాట్లాడు. సెకండ్ ఏమన్నారు? 2 houses మెజారిటీ కావాల్సిందే అని చెప్పారు, అవునా? థర్డ్ థింగ్ ఏం చెప్పారు వీళ్ళు? ప్రొరగేషన్ అయితే బిల్ అనేది ఏం ల్యాబ్స్ అవ్వదండి అని చెప్పారు, కరెక్టేనా? ఫోర్త్ వన్ ఏం చెప్పారు? ఫోర్త్ వన్ కూడా రాజ్యసభలో ఉన్న కండిషన్ని, ఆ కండిషన్లో బిల్లు ల్యాబ్స్ అవ్వదు అని చెప్పారు, అవునా? ఫిఫ్త్ వన్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్, ల్యాబ్స్ అయ్యే కండిషన్ల గురించి మాట్లాడారనమాట, ఓకే? అంతేనా? ఇదిగోండి ఇక్కడ మనం మాట్లాడాము, ఇవన్నీ కనిపిస్తుందా? సేమ్ కదా? ఇప్పుడు దాకా అయిపోయిన డిస్కషన్ ఇంతవరకు వచ్చింది, అనుకోకుండా 1 hour వస్తుంది. ఇది 196 ఎందుకు పెట్టాను అంటే 196కి వచ్చేసి ఇది స్టేట్కి సంబంధించింది, ఇది వేరే కలర్ మారుద్ది, అన్నీ ఒకే కలర్ ఉన్నా క్లారిటీ ఉండదు. స్టేట్కి సంబంధించింది అనమాట. ఇక్కడ స్టేట్కి వచ్చేసరికి నేను చెప్పాలనుకుంది ఏంటంటే స్టేట్కి జాయింట్ సిట్టింగ్ లేదు, అందుకని
ఓన్లీ దేని గురించి మాట్లాడాడు, బిల్స్ ల్యాప్సింగ్ గురించే మాట్లాడారు. ఓకేనా. మనకు బిల్స్ ల్యాప్సింగ్ అంటే ఏది, అక్కడైతే 107, అదే స్టేట్లో అయితే ఏంటి 196. ఓకే, 107లో ఎన్ని సెక్షన్స్ చెప్పారు, 5 సెక్షన్స్ చెప్పారు. 196లో ఏం చెప్పారు, 5 సెక్షన్స్ చెప్పారు. ఒకసారి చూస్తే సేమ్ అదే ప్రొవిజన్స్ చెప్పారనమాట, ఇంకేం కొత్తగా చెప్పలేదు. ఏమన్నారు, ఎక్కడే ఆరిజినేట్ చేయాలో చెప్పారు. తర్వాత ఏం చెప్పారు, ఎక్కడ అంటే మెజారిటీస్ ఎంత ఉండాలి అన్నట్టుగా చెప్పారనమాట. థర్డ్ థింగ్ ఏం చెప్పారు, ప్రొరగేషన్ అంటే బిల్లు ల్యాబ్స్ అవ్వదు అని చెప్పారు. తర్వాత బిల్లు ఒకవేళ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటే ఇక్కడ ఏంటి లెజిస్లేటివ్ కౌన్సిల్ అయినా అక్కడున్న అది ల్యాబ్స్ అవ్వదు అన్నారు. ఎక్కడ ల్యాబ్స్ అవుతుంది అంటే 5th కండిషన్లో ల్యాబ్స్ అవుతుంది అన్నారు. సేమ్ అదే చెప్పారు. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఎక్కడెక్కడ ప్రొవిజన్స్ కంపారిజన్స్ లాగా చూడాలి. ఎందుకంటే ఇప్పుడు 196 తీసుకుందాం, ఇది 107 అనుకుందాం. ఇట్లా కాకుండా చూద్దాం, 107 తీసుకుందాం. 107 సబ్ క్లాస్ 1 చూడండి. సబ్ క్లాస్ 1లో ఏమేమి ఆర్టికల్స్ మెన్షన్ చేశాడు అక్కడ. ఇక్కడ ఏంటి 196 కదా, సబ్ క్లాస్ 1లో ఏమేమి మెన్షన్ చేశాడు, 188ని మెన్షన్ చేశాడు, 207ని మెన్షన్ చేశారు. అక్కడైతే ఏమేమి మెన్షన్ చేశారు, 109ని 117ని మెన్షన్ చేశారు. అదే సబ్ క్లాస్ 2లో అయితే అక్కడేం మెన్షన్ చేశారు, 108ని మెన్షన్ చేశారు, 109ని మెన్షన్ చేశారు. ఇక్కడ ఎవరిని మెన్షన్ చేశారు, ఇక్కడ అంత స్కోప్ లేదు కాబట్టి దీనికి ఏం చేశారు, సెక్షన్ 197ని మెన్షన్ చేశారు, అలాగే 198ని మెన్షన్ చేశారు. రైట్. ఓకే, ఇక్కడ 197 అనేది జాయింట్ సిట్టింగ్కి సంబంధించింది కాదు. మామూలుగా స్టేట్స్కి జాయింట్ సిట్టింగ్ అనే ప్రొవిజన్స్ ఉండదు. ఎందుకంటే బైకామరలిజం అనే స్టేట్ లెవెల్లో అన్ని స్టేట్స్కి లేవు కదా, ఓన్లీ 7 స్టేట్స్కే ఉన్నాయి. మరి కాకపోతే 197 గురించి ఏం మాట్లాడుతుందంటే దేని మీద ఎమ్మెల్సీస్ అంటే స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్కి సంబంధించిన లిమిటేషన్స్ ఏంటి వాటి గురించి మాట్లాడదంటే 197 ఈ ఆర్టికల్స్ని ఇక్కడ కంపేర్ చేశారు. ఇంకా డెప్త్కి వెళ్తే ఇంత మాత్రం అన్నమాట, ఇంతకు మించి ఇంకా ఇక్కడ డిస్కస్ చేయడానికి ఏం లేదు స్టేట్కి సంబంధించి. ఓకే, మీకు సెంట్రల్ సంబంధించిన జాయింట్ సిట్టింగ్, సెంట్రల్ సంబంధించిన ల్యాప్సింగ్ ఆఫ్ బిల్స్ అన్నగానే ఏం గుర్తురాలు, 107 సబ్ క్లాస్ 5 గుర్తుండిపోవాలి, ఫిక్స్ అయిపోవాలి. ఇక్కడ ఆడ్ నెంబర్, ఇక్కడ ఆడ్ నెంబర్, ఇది ఆడ్ నెంబరే. 107 అయిపోయిన తర్వాత ఏం చూడాలి, 108 అంటేనే ఎమర్జెన్సీ కదా. ఓకే, మీకు ఇష్యూ ఎమర్జెన్సీ ఉంది కాబట్టి జాయింట్ సిట్టింగ్ కూర్చోవాలి. ఇదే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.